ఈ ప్రాంగణంలో ఎవరైనా చేతులు పైకెత్తి చెప్పు ప్రభుత్వం యేసుతో అనుబంధం కలిగిన వారికి శాశ్వత చిరునామా సియోనే. ఈ లోకములో దేని మీద మనకు ఆశ లేకపోవడం కారణం ఉన్నతమైన సియోనులో మన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేయబడింది. దాని కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను మన మధ్య పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ కోరికలో ఈ రాత్రి మనం సియోనుకు తయారు చేయడానికి చేరుటే నా ధ్యానము. ఈ ఆశ కలిగి రెండు చేతులు పైకెత్తి రాజా అందరూ స్వరముతో జగమెరిగిన యేసు రాజా అందరూ కలిసి రాజా జగమెరిగిన యేసు సంతోషంగా చిరునవ్వుతో చెప్పండి. మన బంధము అనుబంధము మన బంధము సంతోషంగా అనుబంధము విడదీయగలరా. ఒక సవాలు ప్రపంచానికి విసురుదాం. యేసుతో ఈ అనుబంధం నుంచి వేరు చేయగల శక్తి ఉన్నదా ప్రపంచంలో? కరువైన గమ్యమైన వస్త్రహీనతను పత్రమైన ఉన్నదైనా రాబోనదైనా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. యేసు రాజా నా చెప్పండి రాజా రాజా చెప్పాలి రాజా రాజా
యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు యేసురాజు మన ఆశరాజు అయి ఉన్నాడు. మన ఆశ ఆయనే, మన కోరిక ఆయనే, మన హృదయ తపన ఆయనే, మన జీవిత గురి గమ్యం ఆయనే, మనకున్న ఏకైక ఆశ ఆయనే. రాజా, నిన్ను మించిన వారు నాకెవరు లేరయ్యా, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరయ్యా. నిన్ను ఆరాధించున్న భాగ్యమయ్యా, నిన్ను స్తుతించున్న సంతోషమయ్యా, నీదేనా సర్వమయ్యా. నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకే ప్రభావం. అలాగ చేతులెత్తి జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్స్. ఒక అల్లాడించు అర్థన శబాల ఖలియా తునవన సదనవన అదిగో అల్లాడుచున్న దేవుని కృప శబాల క్రియలవ సదనవ. దేవుని ఆత్మ నిన్ను ప్రత్యేకముగా తాకుతున్న సమయం ఇది. ఆత్మలో ఒక నూతనమైన సమాధానం నీలోకి రాబోతా ఉంది. ఎవడు ఆర్పలేని మంట నీలోకి వస్తుంది, ఎవడు తెచ్చలేని దాహం తీరిపోతుంది. కృప ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని గొప్ప చేస్తున్నాం. మీరు మా దేవుడని, మా ప్రభువని, మా రాజని, నీతో మా బంధం విడదీయరాదని సగర్వంగా ప్రకటిస్తున్నాం. నిన్ను కొలుచుట మా భాగ్యం. ఏది నీతో సాటిది రాదే. ఈ బంధము, ఈ అనుబంధము విడదీయరానిదిగా ఉండడానికి కారణం నీ కృప, నీ రక్తం, నీ మీద మాకున్న ఆశ. నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి మా స్తోత్ర సింహాసనంపై ఆశీనుడైన మా ప్రభు, మా హృదయ ఆరాధనను ఆరగించి అంగీకరించి నీ హృదయాన్ని తెలిసి మా చుట్టూ మాట్లాడమని, నీకు లొంగిపోతే నీకు అప్పగించుకుంటూ ప్రాణాత్మ దేహాన్ని నీకు అప్పగిస్తూ యేసు పేరట ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Be seated, please. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత పలచగా చెప్పినందుకు బాధపడుతున్నాను. మన దేవునికి మహిమ చెల్లటం మీకు ఇష్టం లేదా? ఏమిటో మౌనం, శ్మశానంలో కూర్చున్నట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. దిక్కులు పిక్కడిలో చెప్పండి ఆమేనని. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క నిమిషం ఆగకుండా స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టిగా స్తుతిస్తూ గట్టిగా. Praise your name, Lord. We exalt your holy name on high, Lord. Praise you. Hallelujah.
వాక్యం కూడా చెప్పాలి కనుక బలవంతాన ఆగడమే. ఎందుకంటే నా వరకు ఆరాధనకు మించిన భాగ్యం లేదు, సంతోషం లేదు. ఈ కన్వీనర్ గారు, ఈనాటి అధ్యక్షుడు, అలా ఈ పూటకు వాక్యం చెప్పకపోయినా పర్వాలేదులే ఆరాధన చేసుకొని ఉంటే ఉండేది వ్యవహారం. దేవునికి స్తోత్రం. ఒక ఉపదేశం మిస్ అయ్యేదేమో కానీ భూమి మీద పరలోకం ఉండేది ఖచ్చితంగా. సభలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్తాను మీకు నేను. యేసు శిలువ మరణ పునరుత్థానముల వలన, యేసు శిలువ మరణ పునరుత్థానముల వలన మానవునకు సిద్ధించబడిన సకల ఆశీర్వాదాలు స్వంతం చేసుకునే ఏకైక సమయం ఆరాధన సమయం. ఆమేన్, ఆమేన్. పరలోకపు దూతలు అంత వెలుగుతూ ఉండడానికి వరకున్న ఏకైక కారణం నాన్ స్టాప్ వర్షిప్. వాళ్ళు అట్లాగా ఆరాధిస్తూనే ఉంటారు అంతే. వాళ్ళు స్లోగా, మెలోడియస్గా, స్టైలిష్గా చెప్పరు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే, వారు స్తుతిస్తుంటేనంట దేవాలయపు గడపకముల పునాదులు అదిరిపోయినాయి అంట. ఫస్ట్ టైం అట్టాగే ఉండద్ది అని అంటాడు ఒకడు అమాయకుడు. నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది, ఇంక పెరిగింది కానీ తగ్గల. స్తోత్రం అన్నాడు గట్టిగా. నేను సేవకొచ్చి కొత్తలో ఒక పాషగా అన్నాడు, కొత్తలో ఇలాగే ఉంటారు లేరు అందరూనే. ఆయన నిజానికి ఆ దైవజనుడు పెద్ద ఆయన కనుక, నాన్న చివరి దాకా ఇలా ఉండాలరా, కాపాడుకోరని చెప్తే ఆనందించుండేవాడిని. ఏమండి, నా అనుభవం ఏంటంటే, నాకు ఆరాధిస్తున్న కొద్దీ నా ప్రభు నాకు ఇంకా కొత్తగానే ఉంటాడు. ఒక నూతనమైన ఆయన కోణం నాకు తెలుస్తూ ఉంటుంది. ఆయన అట్లాగ మహింపరుస్తూ ఉంటాను. ప్రభు చిత్తమైతే ఆరాధన పండుగలు పెట్టుకుందాం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కనీసం ఎప్పుడైనా చూద్దామనే ప్రేక్షకులు రాకుండా ఉంటారన్న ఆశ. ఆరాధించే వాళ్ళే వస్తారు. స్తోత్రం అనండి సరే. కొంతమంది వాడి సొమ్ము, వాడి దేవదాస్తి మొత్తం నేనే తినేసినట్టు నా వెంక చూస్తూ ఉంటాడు సీరియస్గా. ఏమండి, నన్ను నేను వ్యయపరచుకొని నీ కోసం పని చేస్తున్నాను రా బాబు, కనుక నీ సొమ్ము నాకు పెట్టిన పోజు కొట్టబాకో. ప్రభు నీకు ఇస్తున్న ఉపదేశాన్ని తీసుకో, దీవించబడతావు. ఆమేన్. ఎవరివైనా పెద్ద విషయం ఏం కాదు. ప్రభుని కనపరచడానికి ఇష్టపడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి గత రాత్రి విడుదల చేయబడి మీ చేతుల్లోకి వచ్చినటువంటి అఖిలాంధ్ర క్రైస్తవ లోక వికాసానికై దేవుని ఆత్మని దేశించిన, అనుగ్రహించిన, కృప చూపిన ఆది అపోస్తలుల సంఘ అడుగు జాడలనే చిన్న పొత్తములో విశ్వ ప్రయత్నాల మీదట కూడా ఇంకా అక్షర దోషాలు తెలిసి సిగ్గుపడుతున్నాం, చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అవి అక్షర దోషాలే గనక పెద్దగా బాధపడకండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈనాటి ఉపదేశం కొరకై మత్తయి సువార్త 22వ అధ్యాయం తదుపరి ప్రచురణలో ఆ కొన్ని లోపములు సహా సంపూర్ణంగా తొలగిపోవుటకు ప్రయత్నించదము. కృప మాపై ఉండునుగాక, ప్రేమ మీలో ఉండునుగాక. రెండో మాటకి ఎవడు సరిగా ఆమె అనలేదే. ఏమో హృదయ కాఠిన్యం. భక్తులారా, ప్రేమ లేని మానవుడా అనే పదం నీకు సెట్ అవ్వకూడదు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థం. స్తోత్రం అనండి. దానికి ఒక అధ్యాయం కేటాయించాడు దేవుడు. నాకు ఒక చిత్రం ఏమిటంటే, నేను అన్ని భాషలతో మాట్లాడినా, ఒకవేళ కాల్చబడుట ఒక శరీరం అప్పగించిన, శరీరంలో విపరీత వైరాగ్యం కనిపించిన, ఏమండి అద్భుతాలు చేసిన, విపరీతంగా వాడబడిన, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటాడు. అంటే ప్రేమ లేనోడు ఇంతలా వాడబడొచ్చు కూడా అన్నమాట. ఒకడు వాడబడుటను చూసి, కాల్చబడుటకు అప్పగించుకునే తన శరీరపు వైరాగ్యాన్ని చూసి ప్రభు మార్కులు వెయ్యడేమో, ప్రేమ కోసం చూస్తున్నాడు. ప్రేమ గల దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ సండే స్కూల్ అంతా క్లోజ్ అయిపోలేరా ఈ పిల్లగాళ్ళు? మీ శబ్దం వినబడకూడదు నాకు. జఫన్య శాస్త్రిలో మరొక రూపం ప్రత్యక్షం అవ్వకూడదు. అది మీకు ఆరోగ్యం కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా దేవుని వాక్యంలోంచి రాత్రికాలపు ధ్యానం కొరకు మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వాక్యం వెలిగితే చదువుతారా గట్టిగా. అందుకు యేసు
లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవుడి వచనంలో నుంచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. చక్కత్తలలో పైకెత్తి నా ముఖం చూస్తూ వింటారు. త్వరగా 4 సంగతులు నేర్చుకొని వెళ్ళిపోదాం. బిడ్డలారా, ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదాం. ప్రభువు యేసుక్రీస్తు వారు నరావతారి ఈ లోకములో జన్మించి జీవించి మహిమకరమైన సేవ చేస్తున్న దినాలలో నిరుపమానమైన నిరాక్షేపణీయమైన సాటి లేని మహిమకరమైన సరిపోల్చుటకు వీలుగాని మహత్తరమైన ప్రభావము శక్తి కలిగిన అధికారిక బోధలో ప్రపంచం మైమరిచిపోయిందని చెప్పాలి. ఆయనను ఇష్టపడని వారు సహా ఆయనను బోధకుడా అని పిలవటం పరిపాటిగా మారింది. అది ఆయన తిరుగులేని బోధన పటిమ. శక్తి కలిగిన వాడే అధికారం కలిగి బోధ చేస్తూ ఉంటే ఆశ్చర్యపోవటం ప్రజల వంతైంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆశ్చర్యపోయినా ఆనందపడినా సద్దూకయ్యులు అనే ఒక గ్రూప్ ఉండింది ఆ రోజుల్లో. వాళ్ళు మాత్రం యేసు బోధను అంగీకరించేవారు కాదు. రై 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 అక్కడ సరైన ఒకరు పెట్టండి. కన్వీనర్ గారు ఎక్కడ? హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మనము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈ సద్దూకయ్యులు అనే ఒక బ్యాచ్ ఉండేదండి. వాళ్ళు ఆయన బోధన కానీ ఆయన శక్తిని కానీ ఏమాత్రం అంగీకరించే వాళ్ళు కాదు. ఆయన బోధించిన విశ్వాసంతో ఏకీభవించేవారు కాదు. వాళ్ళంతా విభిన్నంగా, విచిత్రంగా, విడ్డూరంగా, వింతగా ఉండేవాళ్ళు. ఆ గ్రూప్ ఇవాటికి ఉందనుకోండి, మేము అప్పుడప్పుడు వాళ్ళతో పడుతూనే ఉన్నాం. ఊరందరూ ఒక దారి అయితే ఒలిపరి కట్టదు ఒక దారిని శాస్త్రం చెప్పినట్టు ఒక బ్యాచ్ ఉంటుందండి. ఎప్పుడు కూడా వాడు ఎవడిలో కలవకపోవటమే, ఏ సత్యముతో ఏకీభించడమే కరెక్ట్ అనుకుంటాడు వాడు. ఏమండి, ఒక సువార్త చెప్పేదా 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి తుఫానికి చచ్చిపోయిందిట. ఏమీ తినకుండా మూలన కూర్చున్నది కూడా అదే తుఫానికి చచ్చింది. తిన్నా సావే, తినకుండా సావే, కుదురుగా కలిసిపోతే కరెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. తినినందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. స్తోత్రం. విషయం మీకు అర్థమైతే చాలు. దేవుని బిడ్డలారా, ముందుకు సాగిపోదాం. బిడ్డలారా, ఇలాగున్నప్పుడు వారు యేసు ప్రభు వారి కోటాలకు వచ్చేవారు కానీ తప్పు పట్టుకుందామని, చిక్కులో పెడదామని పాపం వచ్చేవాళ్ళు అమాయక జనం. వ్యర్థ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండేవి. తీరా వారు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగింది ఏమిటి అంటే, అయ్యా, మా ఊర్లో ఓ దంపతులు చక్కగా కొత్త వివాహిన కొత్తలోనే ఆ భర్త చనిపోయాడు. 7 అన్నదమ్ముల నా కుటుంబంలో 2వ ఓడమని చేసుకున్నాడు. వాడు తెచ్చాడు. ఆ దరిద్రం ఏమిటో 3వ ఓడు తెచ్చాడు. మరి ఆ తల్లి విశేషం ఏమిటో 7 తెచ్చారు. ఆఖరి నామా చచ్చింది. పునరుద్ధానం ఉందంటావుగా నువ్వు, మళ్ళీ లేస్తామంటాంగా. ఆ పునరుద్ధానాన ఈ 7 ఆమె ఎవరికి భారీగా ఉంటుంది చెప్పోయే కాస్త అంటూ నడి రోడ్డు మీద జనం మధ్యలో పెట్టి అడిగారు యేసుప్రభుని. ఇక వాళ్ళు దొరికాడు యేసుప్రభు. ఇవాళ జుట్టు మొత్తం మన చేతికి వచ్చింది. చిక్కులో పడ్డాడు యేసుప్రభు. మనం గెలిచేసాం ఇవాళతో పండగేగా అని వాళ్ళలో వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటే ఆ అమాయక మోకవి ప్రభు జాలిగా చూసి, నాన్న, పునరుత్థానమందు పెళ్లికి ఇవ్వబడుట, పెళ్లి చేసుకుంటూ ఉండదురా, దేవదూతలు ఎలాగున్నారో అలాగ ఉంటారు అంతేనా? ఈ మాత్రం తెలియని మీరు ఒక బ్యాచ్, మీకు గ్రూపు, మీకు ప్రశ్న, మీ స్వార్థం అంటూ ప్రభు వారి వాళ్ళని పక్కన పెట్టి అసలు సమస్య ప్రజలకు చెప్పాడు. ఏమిటంటే, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరబడుతున్నారు అని. అసలు దైవిక విషయాలలో, అసలు యేసయ్యకు సంబంధించిన విషయాలలో, నిత్యత్వానికి సంబంధించిన విషయాలలో, పారమార్థిక సంగతులలో, పునరుత్థానపు ఆవలి సంగతుల విషయంలో, మరో ప్రపంచపు మహిమ, ప్రపంచపు విశేషాలకు సంబంధించి నీవు పొరబడని ఒక సరితూకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలంటే, మళ్ళీ చెప్తున్నాను, నిత్యత్వం విషయంలో, పరలోకం విషయంలో, మహిమ విషయంలో, రాబో పునరుత్థాన అనుభవము తర్వాత ఉండే ఆ మహిమ ప్రపంచపు అనుభవాలలో నీవు యేసయ్య బోధల విషయములో పొరబడని వాడుగా, దానిగా ఉండాలి అంటే
సరైన సమతూకమైన సౌండ్ డాక్ట్రిన్ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే నీకున్న ఒక విధానం బైబిల్ చెబుతోంది. అదేమంటే లేఖనములను, దేవుని శక్తిని నీవు ఎరిగి ఉండాలి. అందరూ ఈ మాట చెప్పండి గట్టిగా. లేఖనములను, దేవుని శక్తిని ఎరిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ మాటను సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాను. నువ్వు పాస్టర్ అయినా, పెద్ద దైవజనుడు అయినా, ఈ రోజే వచ్చిన బిడ్డవైనా, అందరికీ కూడా దేవుడి యొక్క ఉద్దేశము, సంకల్పం ఏమిటంటే మీరు లేఖనములను, దేవుని శక్తిని సమపాలలో ఎరిగిన వాళ్ళై ఉండాలి. దేవునికి ఒక స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా శ్రద్ధగా ఆలకించండి. నీకు లేఖనాలు తెలియాలి, దేవుని శక్తి కూడా. ఈ రెండిట్లో ఏది సరిగ్గా నీకు తెలియకపోయినా నీవు పోరాడే ప్రమాదం ఉంది. నిత్యత్వపు విలువలు నీకు అర్థం కావు, మహిమ ప్రపంచపు విలువలు నీకు తెలియదు, పునరుత్థాన పరువాలు నీకు అర్థం కావు, రాబోతున్న శాశ్వత కాలపు వ్యవహారాలు ఒక పట్టాల నీకు వంటవాటం. ఈ విషయాలలో పొరబడని ఒక సంపూర్ణ సిద్ధి అనుభవానికి రావాలి అంటే ఈ రెండు నీకు ఉండాలి. ఒకటి లేఖనము, రెండు శక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి ఏంటండి అమ్మ, అందరూ చెప్పండి గట్టిగా. ఒకటి ఏమిటండి? రెండవది. ఈ రెండో తెలియాలి. మీకు లేఖనములు తెలిసినంత మాత్రాన కాదు, దేవుని శక్తి కూడా తెలియాలి. దేవుని శక్తి తెలిసినంత మాత్రానే కాదు, లేఖనము కూడా తెలియాలి. ఈ రెండు కూడా వెలితి పడకుండా సమపాలలో సమ్మిళితముగా నాభీదేశమున ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకంటే బాగా చెప్తారా మీరు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రజలారా శ్రద్ధగా నన్ను చూస్తూ ఉపదేశం వినే ప్రయత్నం చేయండి. ఈ చివరి రాత్రి ప్రభు నీకు సంగతిని నేర్పి పంపాలని ఆశిస్తూ ఉన్నారు. ఈ కోరికలో లేఖనములను, దేవుని శక్తిని కూడా మనము పొందిన వారముగా ఉండాలి అనే ఆశతో దైవజనుడిగా దేవుని ఆత్మ ప్రేరణతో మీకు నేను పరిచర్య చేస్తూ ఉన్న రాత్రి దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనములను తెలుసుకోవాలి. లేఖనములు ఏమి చెబుతున్నాయి? లేఖనముల తాత్పర్యం ఏమిటి? లేఖనముల మూలోద్దేశం ఏమిటి? లేఖనముల మూల భాష తాత్పర్యం ఏమిటి? లేఖనములు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతాయి? లేఖనములలో దాచబడి ఉన్న నరయాడుచున్న దేవుని ఆత్మ ఎలాగూ సాక్షాత్కారం అవుతుంది? ఇట్టి సంగతులని కూడా నీకు తెలియాలి. ఆమె అక్కడితో ఆగకుండా దేవుని శక్తి ఏమిటి? ఆ శక్తి ఎలా ఉంటుంది? ఆ శక్తి ఎలా పొందాలి? ఆ శక్తి ఎలా వాడుకోవాలి? ఆ శక్తి చేత ఎలాగో నడిపించబడాలి, వాడబడాలి? ఆ శక్తిని ఆయన కోసం ఎలా ఉపయోగించాలి? ఆ శక్తి చేత ఆయన రాజ్యాన్ని ఎలాగో కట్టాలి? ఆ శక్తిని ఎలాగో ఆపరేట్ చేయాలి? ఇవన్నీ మనకు తెలియాలి. ఈనాడు క్రైస్తవ సంఘం రెండు ముక్కలుగా చీలిపోయింది ప్రపంచం అంతట్లో. ఒకటి లేఖనములను పిచ్చిగా ప్రేమించి వెంబడించే గుంపు అయితే, రెండవది శక్తి వెనకాల పరుగులు తీసే సంఘం. ఆ సంఘానికి బోర్డు ఏమన్నా, ఆ డినామినేషన్కి పేరు ఏం పెట్టుకున్నా, ఆయా సంస్థలకి వారు ఏం పేర్లు రాసుకున్నా, మినిస్ట్రీస్ అంటూ ఎంత పెద్ద పేరు పెట్టుకున్నా, మొత్తం మినిస్ట్రీస్ అన్ని కూడా రెండు ముక్కలుగా చీలిపోయాయి. ఒకటి లేఖనములను పిచ్చి ప్రేమతో వెంబడిస్తున్న వారుగా కొందరుంటే, దేవుని శక్తి మీద వేలనెర్రి అన్నట్లుగా పరిగెత్తువారు కొందరు. నిజానికి ఇది తప్ప, అది తప్ప, ఇది రైటా, అది రైటా అనే ప్రశ్న వస్తే రెండు తప్పే, ఏది రైట్ కాదు. ఎందుకంటే ఆ రెండు కలిస్తేనే సంపూర్ణత. స్తోత్ర. ఉదాహరణకి ఒక నాణానికి రెండు వైపులా రెండు బొమ్మలు, గుర్తులు ఏవో ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువ, ఏది తక్కువ అని చెప్తే, ఏది లేకపోయినా ఏది చెల్లుద్ది అని అడిగితే ఆ ప్రశ్నే పిచ్చి ప్రశ్న, ఆ ప్రశ్నే చెల్లని ప్రశ్న. నాణానికి రెండు వైపులా ఉండాల్సినవి అన్నీ ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది అన్నట్లు
దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, దేవుని విధానం, దైవిక వ్యవహారం ఈ రెండింటి సమ్మిళితముగా ఉండాలి. అనగా వాక్యములో సంపూర్ణమైన అనుభవాలు ఉండాలి, శక్తి కూడా తిరుగులేని రేంజ్ లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మీద ఉన్న వాళ్ళు తీవ్రమైన శ్రేష్టమైన ఉపదేశములు సాగుతుంటారు. అద్భుత లేఖన మర్మ ప్రత్యక్ష వాక్య ప్రవాహములు ఆనందిస్తూ ఉంటారు. ఈ శక్తిలో ఉన్నవారు కార్యాల మీదనే ఉంటారు. ఎప్పుడు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకరాలు జరగాలి, సూచక్రియలు జరగాలి అంటూ ఆరాటపడుతూ ఉంటారు. ఏది తప్పు, ఏది తప్పు కాదు. ఏది అవసరం, రెండు అవసరమే. ఏది కరెక్టు, రెండు సరిగ్గా సమపాలలో ఉంటేనే కరెక్ట్. స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక మీటింగ్స్ అలాగే ఉన్నాయి, సంఘాలు అలాగే ఉన్నాయి, వ్యవహారం అంతా కూడా అట్లాగే ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా రెండిందాలా చిరిపోయాయి. కొన్ని సభలకు వెళ్తే కేవలం ఉపదేశం దొరుకుతుంది, కొన్ని సభలకు వెళ్తే కేవలం కార్యాల కోసమే వెళ్ళాలి. కొన్ని సంఘాలకు వెళ్తే అంతే. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ప్రభు వారు బాధపడుతున్నారు. ప్రభువు మనందరము ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే, దేవుని బిడ్డలారా శ్రద్ధగా నా మాటలు వినాలి. మనందరం కూడా ప్రభువు లేఖనములను, దేవుని శక్తిని సమపాలలో ఎరిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి చక్కగా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములను, దేవుని శక్తిని ఎరిగిన వారముగా మనం ఉండాలని ఈ రాత్రి ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. కనుక కొన్ని సంఘాల మాదిరి వాక్యం మీదనే శ్రద్ధ పెట్టి, కొన్ని సంఘాల మాదిరి కార్యాల మీదనే మనసు పెట్టి, భక్తి అసంపూర్ణంగా, అపరిపక్వంగా మిగుల్చుకోకుండా సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల సరసన చేరుపట్టుకై, ఆ సంపూర్ణతలోనికి వచ్చుటకై మనము వాక్యమును, దైవ శక్తిని సమపాల్లో పొందు ఒక విశేషమైన కృప కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం చక్కగా, ఇంకా మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో బాగా డెప్త్ ఉండి కార్యాలు చేయలేని వాడు ఏమంటాడంటే, కార్యాలు ఏమవుతుంది సార్, సైతాన్ని కూడా చేస్తుంది కార్యాలు. ఏర్పరచబడ్డవాడు సైతం మోసం చేయడానికి వాడు కూడా ఎన్నో కార్యాలు చేస్తాడు. కార్యాలు ఏముంది? దేవుని వాక్యం సార్ ఇంపార్టెంట్, వాక్యములో ఉండాలి సార్ విషయం అంటాడు. వాడేమంటాడంటే, వాడు ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి జనం కూడా పోదానికి అంత మ్యాటర్ లేదు, ఏదో 4 మొక్కలు నేర్చుకొని చెప్పడం తప్ప వాడి దగ్గర శక్తి లేదు, సత్తా లేదు, అందుకే అలా ఏడుస్తున్నాడు. జ్ఞానం ఏముంది? అపవాది కంటే జ్ఞానం గలవాడు ఎవడున్నాడు? వాడు మహాజ్ఞాని. అయితే పడిపోయాడు కదా, మర్మాలు పరలోకం తీసుకెళ్తాయా? అదంతా వేస్ట్. ప్రార్థన చేస్తే కార్యం జరగాలంతే, యేసు నామములో అద్భుతాలు జరగాలంతే అంటే ఇది ఇంకా బాగుండి అనిపిస్తుంది. కానీ రెండు కూడా తప్పుల తరగలే. ఒంటరిగా ఏది చెల్లుబాటు కాదని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక నాణ్యానికేమో బొమ్మ ఉంది, ఇంకో నాణ్యానికేమో బొరుసు ఉంది. రెండు అంటించుకొని తిన్నా వర్కౌట్ అవ్వదు. ఏది కానీ సపరేట్ గా ఉండాలి, రెండింటికి రెండు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న ఉపదేశాన్ని ఆలకించే ప్రయత్నం చేయి. నీ మటుకు నీవు ఆశపడాలి, ప్రభువా ఈ రోజు నాకు లేఖనములు కావాలి, నీ శక్తి కూడా కావాలి ప్రభువా. ఈ రోజు ఒక లేఖనముతో బలమైన ఉపదేశాలు నింపు ప్రభువా. అంత మాత్రమే కాక అతి శ్రేష్టమైన నీ శక్తితో నింపు ప్రభువా. వాక్యముతో కడుగు ప్రభువా, ఆత్మతో నింపు ప్రభువా. వాక్యముతో ఉదక స్నానం చేయించు ప్రభువా. ఆత్మతో ప్రక్షాళన చేయి ప్రభువా. వాక్యముతో కట్టు ప్రభువా, ఆత్మతో నింపు ప్రభువా అంటూ రెండు విధాల ఆత్మతోను, శక్తితోను, ఇదిగో వాక్యముతోను, ప్రభావముతోను నింపబడే ఒక విశేషమైన కృప ఈ రాత్రి నువ్వు ఆశించాలి, ప్రార్థించాలి, పొందాలి. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, లేఖనములు దేవుని శక్తి, వర్డ్ అండ్ పవర్, వర్డ్ అండ్ పవర్, ఈ రెండు మనకు కావాలి. ఏదో ఒకదానితో సంతృప్తి పడిపోయే అనామక, అమాయక, అపరిపక్వ భక్తి చేసిన దానికి గతించిన కాలమే చాలు అని ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ నిష్కర్షగా చెప్పుచుండగా, ఆత్మతో ఏకీభవించగలిగిన వారు ఆమేన్ అని చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, లేఖనములు దేవుని శక్తి అనే ఈ రెండంచెల ఆధ్యాత్మిక వ్యవస్థ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో తొలిసారిగా పరిచయం చేయబడినది కాదని, అనాదిగా అది బైబిల్ గ్రంథంలో ఉన్నదని దేవుని సేవకునిగా మీకు పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రారంభము
నుండి కూడా నాకున్న సమయాన్ని బట్టి ఆయా అనుభవాలు మీ ముందు అట్లా పెట్టే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వాటిని జాగ్రత్తగా ఆలకించండి. గత రాత్రి ఒక మోస్తరుగా మీతో ప్రస్తావించినటువంటి ఆ సంగతిని చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వాక్యం చదవండి ఒకసారి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇంకా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలను వారి ఎదుట తెలియపరిచాలండి. అందరినీ పిలిపించి మోషే చెబుతున్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించాడు, ఆయా గోత్రకర్తలారా, గోత్రములో పెద్దలారా, రండి మీరు అందరూ. దేవుడు ఆజ్ఞను మనకు జారీ చేశాడు. ఏమిటంటే మిమ్మల్ని సమస్త భూమి మీద ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాలని గ్రద్ద రెక్కల మీద మోసి తెచ్చినట్లుగా మిమ్మల్ని నేను తెచ్చుకున్నాను. మీరు నాకు సొత్తుగా ప్రత్యేకమైన జనముగా ఉండాలి అని అంటూ ప్రభు ఏమన్నారంటే, మీరు నాకు యాజక రూపమైన రాజుగా రాజ్యముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా ఉండాలటండి మనం? చెప్పాలి. ఎలా ఉండాలి మనం? చెప్పాలి. ఎలా ఉండాలి మనం? గట్టిగా మాట్లాడండి. యాజక రూపమైన రాజ్యముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఆ మాటలు. యాజక రూపమైన రాజ్యముగా ఉండాలి అనే మాటకు సులువైన భాష్యాన్ని మొదటి పేతురు 2:9 ఆ అపోస్తలుడు చెప్పాడు. రాజులుగాను యాజకులుగాను మనం ఉండాలి అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే గత రాత్రి ఈ సంగతుల మీద ప్రస్తావించాను గనుక మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా ఈ అనుభవాలు వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఒకడు యాజకుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? శ్రద్ధగా నా మాట ఆలకించాలి. ఒకడు యాజకుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, బాగా నా మాటలు వినండి. అతడు యాజకత్వంలో కీలకమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొత్తం ఉపదేశం అంతా చెప్పడానికి సమయం సమకూలించదు, కానీ అలా కొన్ని మాటలు చెప్తాను. ఉదాహరణకి ఒకసారి 94వ కీర్తన దీన్నోసారి. యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. చాలండి, నన్ను చూడండి, అందరూ కూడా నన్ను చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట బైబిల్లో తెలియచేయబడింది. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ఇక్కడ ఒక స్పష్టంగా విషయం తెలియచేయబడతా ఉంది. ఏమిటంటే మోషే ఆయన యాజకులలో ఒకడు అని చెప్తున్నాడు. బైబిల్ అడిగిన వారు ఎవరైనా సరే యాజకుడు మోషేనా అహరోనా అని అడిగితే టక్కలు చెప్తారు, మోషే నాయకుడు కానీ అహరోను యాజకుడు అని. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది యాజకులలో మోషే పేరు మొదటి రాశాడు అహరోను కంటే కూడా. అహరోను పేరు 2వ పేరు రాయబడింది. ఇది ఎందుకు ఎత్తుకున్నది రాత్రి అంటే, అసలు యాజకత్వం ఏంటో మీకు తెలియడానికి ఒక్క మాట. అందుకని అసలు యాజకత్వం విలువలు చెప్పేకోవడం కాదు, ఇది ఉపదేశం అది కాదు. యాజకుడు అంటే ఏంటో ఒక మాట చూచాయిగా మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మోషేను యాజకుడిగా చెప్పాడు అంటే యాజకత్వం అంటే ఏంటో మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? ధూప దీప నైవేద్య కార్యక్రమాలు చేయాలి. యాజకుడు ఏం చేయాలి? అర్చనాది కార్యక్రమాలు నిర్వహించాలి. యాజకుడు ఏం చేయాలి? బలి అర్పణలు జరిగించాలి. యాజకుడు ఏం చేయాలి? మరో విధంగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వ్యవహరించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేను యాజకుడిగా చెప్పడంలో ఔచిత్యాన్ని ఒక్క మాటలో చెప్పేసి ముందుకెళ్తాను. ఏమిటంటే ఈ యాజకుడు ప్రధానంగా చేస్తున్న కార్యాలు ఏమిటంటే, అతడు బలిపీఠం వద్ద ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అతను నిత్యం బలి పశువు రక్తముతోను, అతనికి నిత్యం దిగి వచ్చే అగ్నితోనూ సంబంధం. అతడు వధించబడుతున్న రక్తముతోను దిగి వస్తున్న అగ్నితోనూ ఉంటాడు ఎప్పుడు కూడా. అతని దగ్గర అయితే రక్తపు వాసన ఉంటుంది, లేదా అగ్ని వాసన కనిపిస్తుంది. ఈ రెండు కలిగిన వాడు యాజకుడు. నీవు ఏదైనా ఒక యాజకుడి దగ్గరికి వెళితే వధించబడ్డ బలి పశువుకి నిర్దోషం రక్తపు వాసన, రక్తపు ముద్ర, రక్తపు వ్యవహారం, రక్తపు తడి ఆ యాజకుడి దగ్గర ఉంటుంది. లేదా పరలోకము నుండి మనుషుని సహాయం లేక మనుషుని చేతి వలన కానీ దైవికముగా పుట్టించబడి అక్కడ బలిపేట మీద నిత్యత్వము నుండి మండుతూ ఉండిన ఒక దేవుడు
దేవుని అగ్ని శిఖ, అక్కడ దిగివచ్చిన మంట, ఆ వేడి, ఆ తీవ్రత, ఆ ప్రభావం అతని మీద ఉంటది. ఈ రెండు ఉన్నవాడు యాజకుడు. ఇప్పుడు చూడాలి, మీరు ఒక మాట అర్థం చేసుకుంటే, మోషేను గురించి మనం ఆలోచన చేస్తే ఈ యాజకులు ఏం చేస్తారో చెబుదాం. ఇతను ఏం చేస్తాడంటే, నేను ఒక పాపిని అనుకోండి, నేను పాపం చేస్తాను, ఈ పాపము క్షమించబట్ట కొరకు పశువుని ఏదో పట్టుకొని యాజకుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, పాపము చేసిన ఈ వ్యక్తి తరపున ఆ బలి పశువును ఈ బలిపీఠ మీద పెట్టి వధిస్తాడు అనమాట. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయండి? చూస్తున్నారా? నోరు తెరిచి అవునని చెప్పొచ్చుగా. నోట్లో ఏం పెట్టుకొచ్చారు ప్రార్థన ఒకడును. ఈ మధ్య అయ్యి నవ్వులతో గుడికొస్తున్నారు, దుర్మార్గం అది. మరుమోజు బాగుందండి, స్తోత్రం చెప్పు గట్టిగాను. హల్లెలూయా. ఒకడేమో కడుపులో పేగులు నోట్లోకి వచ్చే గడుతుంటాడు, ఇంకొకడేమో కడుపులో సల్ల కూడా అరగకుండా దర్జా కూర్చుంటాడు. ఏం ఏకీపించుకోవటం లేదే, వాళ్ళు దెబ్బలు పడితే ఒకరికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపము చేసిన మనిషి ఒక బలి పశువును పట్టుకొని వస్తాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలంటే, దాన్ని ముక్కలు నరకాలి. ఆ క్రతువు అంతా ఇప్పుడు చెప్పను కానీ మొత్తానికి ప్రోగ్రామ్ అంతా చేయాలి. రక్తాన్ని పట్టాలి, పారేసేయాలి, వేలు చేసేయి, కాల్చి పక్కన పెట్టి ఒకటి కాదు గొడవ గోత్రం ఇవన్నీ చేయాలి. చేసి ఆ పట్టిన ఆ బలి పశువు రక్తంలో ఆ తెచ్చుల మీద ప్రోక్షణ చేసి, వారా నీ పాప క్షమాపణ అయిపోయింది, పో, దేవునితో సమాధానం అయింది, పో అని పంపించి ఆ నిప్పులు పట్టుకెళ్ళి అక్కడ వెళ్ళి దూపం ఎత్తాడు. ప్రభు ఆడు ఏడిచాడయ్యా, ఆడు పశ్చాత్తపడ్డాడయ్యా, ఇక నేమనబోకు, ఎటకు కరుణా పీఠ మీదకి వచ్చావుగా, వదిలాయి అని ఆయనతో ఒప్పించుకుంటాడు. ఇది యాజకుడు చేసే ముఖ్యమైన పని. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒకవేళ రొట్టెలు పట్టుకొస్తే రొట్టెల బల్ల మీద పెడితే కూడా దాని తాత్పర్యం ఏంటి? ఉదయం సాయంకాలం అని సరి చేస్తూ ఉంటాడు, 7 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, 7 రోజులు అక్కడే ఉండాలో చూసుకుంటాడు. అక్కడ 12 రొట్టెలే ఎందుకు ఉండాలి? ఇశ్రాయేలు 12 గోత్రాలు కాబట్టి. అంటే రొట్టెలు ఎవరికి గుర్తు? ఇశ్రాయేలు గుర్తు. అంటే బల్ల మీద ఉండడం ఏమిటనమాట? ఈ బల్ల మీద రొట్టెలు ఉన్నట్లుగా ఇశ్రాయేలు నిత్యము యెహోవా సన్నిధిలో ఉండాలని వారిని చూసుకుంటూ, వారిని సరి చేసుకుంటూ, వారి చుట్టూ పడతా ఇలాంటి పనులన్నీ యాజకుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, చెప్పాలి చక్కగా మీరు. ఇప్పుడు మీరు ఆలకిస్తే, ఇప్పుడు యాజకుని పని ఏంటంటే, పాపము చేసిన మనిషికి పరిశుద్ధపరచగల దేవునికి మధ్య నలిగిపోవటమే యాజకుడి యొక్క అసలు పని. అయ్యా వాడిని క్షమించయ్యా అంటూ కంగారు పడకండి, అడుగుతారులే దేవునని వాడు తెచ్చిన బలి అర్పించి వాడి మీద రక్తం పోసి అగ్గివచ్చేదాకా ఏడిచి ఇది పట్టుకెళ్ళి ఆడబెట్టి మళ్ళీ ఆడమొత్తుకొని పర్లేదు దేవుడికి క్షమించాలో పోరా అని ఈ తతంగం అంతా యాజకుడు చెయ్యాలి. అంటే ఒక రకంగా ఇది చేసేవాడు యాజకుడు. స్తోత్రం అనండి. ఇప్పుడు ఈ పని ముందు అహరోను చేశాడు, మోషే చేశాడు? మోషే చేశాడు. స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, యాజకులలో మోషే. స్తోత్రం చెప్పండి చక్కగా. ఇంకా మంచోళ్ళు చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి ఎప్పుడన్నా కూడుకున్నప్పుడు మాట్లాడదాం. అక్కడ అంటాడు, ఆయనకు ప్రార్థన చేయవారిలో సమ్మెలు ఉండని. ముందోళ్ళ పేర్లు ఎందుకు తీశాడు? దానికి ఒక గొడవ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు మీకు చెప్పే సువార్త ఏంటో ఆలకించండి జాగ్రత్తగా, శ్రద్ధగా ఈ తలంపులు తీసుకునే ప్రయత్నం చేయండి. పాపము చేసిన మనిషికి పరిశుద్ధపరచగల కృపగల తండ్రికి మధ్య నలిగిపోతూ వీడి తరపున బలి అర్పణలు చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ధూపం వేసుకోవాలి, వీడినేమో ఓదార్చాలి, ఆయనేమో శాంతిపరచాలి, వీడి మీద రక్తం ప్రోక్షించాలి, ఆయనకేమో ధూపం వేయాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఉరుకులు పరులు, ఇటు రక్తం అటు అగ్ని, ఇటు పాపి అటు పరిశుద్ధుడు, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఏ విధము చేతనైనా ఈ కత్తులతో, ఈ రక్తాలతో, ఈ పాత్రలతో, ఈ నిప్పులతో, ఈ దేవుని మధ్య నలిగిపోతూ ఇంత క్రతువులు ఆడొక్కడు బతికిపోతే చాలు అన్న తాపత్రయం ఉంటూ చూసావు, వాడు సరే యాజకుడు అంటే. స్తోత్రం చెప్పండి. అదేమో భయంకరమైనటువంటి 100 రెట్లు బలం ఉన్న పశువు తెస్తాడా? అదొక పట్టాను లొంగదా? దాన్ని కట్టి బలిపీఠ మీద పెట్టి దాన్ని నరికి దాని చర్మం తీసి దాన్ని పాడేయవలసిన పారేసి వేరు చేసి కాల్చి పక్కన పెట్టి ఆడు తమాష చూస్తుంటాడు నుంచో ఆడేం చేయడు. స్తోత్రం. తప్పు చేసింది ఆడు, సచ్చేది ఈయన. ఆయన కూడా కరుణాపీఠ మీద కూర్చొని గమనిస్తూ ఉంటాడు. అసలు ఎంతకాడికి చేస్తాడు? అక్కడ అలిసిపోతాడా? అగ్గొచ్చేదాకా వీడి చేస్తాడా? స్తోత్రం. అగ్గొచ్చే కునుకు తీసేయడం ఏలిలాగా అది ఆరిపోద్ది. అగ్గొచ్చే పని గబగబో ఎత్తడి పాత్ర తేవాలి. స్తోత్రం. అగ్ని పాత్ర తేవాలి. స్తోత్రం. బలి నిప్పులు కారుతో పెట్టాలి. స్తోత్రం.
పరిగెత్తేలా కలియాలి. స్తోత్రం. అది వేసి అది సల్లారకెత్తవే 4 రకాల ధూప ద్రవ్యాలు 100 దాని మీద వేయాలి. స్తోత్రం. ఈ లోపు ఆయన ఏం మాట్లాడతాడు జాగ్రత్తగా వినాలి. స్తోత్రం. ఈ లోపు వీడు పోకుండా నేను కాపాడుకోవాలి. స్తోత్రం. చెప్పరే మీరు, ఇవన్నీ చేసేవాడు యాజకుడు. బాగా తెలిసాక నేను పాటలు అవుతానని ఎవడు అండో. స్తోత్రం అనండి. మంచి వాళ్ళందరూ చెప్పండి ఈసారి గట్టిగా. తేరగా లేదురే వై ప్రోగ్రామ్ ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులకు దేవునికి పాపికి మధ్య నలిగిపోతున్నాడు యాజకుడు. దహించు అగ్నిని దేవునికి, కోరికల చేత దహించబడుతున్న తుచ్చమైన వారవునికి మధ్య అడకత్తెరలో ఒక పోక చెక్కలాగా నలుగుతుంటాడు యాజకుడు. ఇలాగూ చేసిన వాడు మోషే కథ చెప్పండి. ఇశ్రాయేలులు పాపం చేసి దేవుని కోపాన్ని తెప్పించి దేవునికి విరోధంగా మారి దూరం వెళ్ళిపోయే పరిస్థితులు వస్తే మోషే అంటాడు, నీవు వారి పాపాలు క్షమించవా సరే, లేకపోతే నువ్వు రాసిన జీవ గ్రంథం నుంచి నా పేరు కూడా తీసేయి అన్నాడు. దేవుడేం మౌనంగా ఉన్నాడా? ఏమన్నా మాట్లాడేది నువ్వు? నీ పేరు తీస్తా నేను, ఎవడి పాపం చేస్తాడో వాడి పేరు తీస్తా, నీ పేరు తీనన్నాడు. ఇక మా వాళ్ళ నరకానికి పోయాక నేను ఒక్కనే పరలోకానికి ఏం చేస్తాను? తీసేయి, నా పేరు కూడా తీసేయి, నేను రాలే పరలోకానికి అన్నాడు. నేను పాపము చేసేవాడి పేరులే తీస్తా, నీ పేరు తీను. మా వాళ్ళందరూ నరకానికి వెళ్ళాక నేను ఒక్కనే పరలోకంలో కూర్చొని అయ్యో నారాయణ ఏడ్చే పనేగా, అదే ఏడుతానులే, మా వాళ్ళు పక్కన ఉంటారు, నాకు నేను రానన్నాడు. ఇక ఏ పాపము చేయని ఈ పరిశుద్ధ స్థితిని కాపాడుకున్న మోషేను అందులో పడేయలేక నరకంలో ఈయల్ని పరలోకానికి తేవటమే సరిలే, పాపం నా సేవకు అన్యాయం అయిపోతాడని ఈయన్ని నరకంలో పడేయలేక సర్లే వాళ్ళని క్షమిస్తున్నానులే అన్నాడు. అయితే ఓకే, నా పేరు ఉంచుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రోగ్రామ్కి కీర్తనకారుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? 106వ కీర్తన 23వ వచనంలో ఆ రాత్రి చదువునా 106:23. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు, ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చప్పట్లు కొడుతూ ప్రభుకు ఒక స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. హల్లెలూయా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మోషే అంట ఆ రాత్రి దేవునికి అడ్డుపడ్డాడట. బైబిల్ చెప్తుంది రాజు క్రోధం మరణదోత. ఆమేన్. ఇక రాజు కోపంతో బయలుదేరితే అది మరణదోత. దానిలోకి జీవం ఉండదు, కనికరం ఉండదు, క్షమాపణ ఉండదు, లయమొక్క వరకు బొత్తిగా కనికరించక నిర్మూలన చేయటమే ఆ కత్తికి తెలుసు. అలాంటి మూమెంట్లో వెళ్ళి మోషే నిలబడ్డాడు. మరి ఈ పోస్టింగ్ అహరోనుకి ఎప్పుడు వచ్చింది? అతను జంతువులు కొయ్యటమేగా అనుకుంటారా? లేదండి. కోరహు, దాతాను, అబీరాముల ఉదంతంలో దేవుని తీవ్రమైన కోపం వచ్చి భూమి నెరవేర్చి 250 మంది మనుషులు స్వారు మింగి పడేస్తే, అమ్మో దేవుని చిత్తానికి, నిర్ణయానికి, తీర్పుకి, సేవకత్వానికి, నాయకత్వానికి ఎదురు తిరగకూడదు అని భయముతో గజ 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 వనకాల్సిన మనుషులు, ఇదేమో నాయకత్వం అయ్యా, అన్యాయంగా 250 మంది మనుషులు పట్టణ పెట్టుకున్నారే, ఇదా మీ లీడర్షిప్, ఇదా నడిపింపు అంటూ ఇంకా ఎదురు తిరిగారు. ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇలా మోషేతో మాట్లాడుతుండగానే దేవుడు ఆకాశంలో తీవ్రముగా కోపంతో మండిపడుతూ దిగి వచ్చేసాడు. ఉగ్రత కుమరించబడింది. బిడ్డలారా, తెగులు ప్రారంభమైపోయేది. 1000 మంది చనిపోవటం ప్రారంభించారు. తెగులు ఈనాటి స్వైన్ ఫ్లూ కంటే, ఆంథ్రాక్స్ కంటే బీభత్సంగా వచ్చేసింది. అలా గాలి పోటుతో వచ్చేస్తుంది. తెగులు వాళ్ళు చచ్చిపోతున్నారు, 1000 మంది పోతున్నారు. ఈ లోపు మోషే అంటాడు, ఏది నీ సువర్ణ ధూపార్తి, ఎక్కడ బలిపీఠ పరిపరు వెళ్ళా, మృతులకు సజీవుల మధ్య నిలబడు అని కేక పెడితే, అప్పుడు అహరోను పరిగెత్తుకుని వచ్చి బలిపీఠ నిపులు సువర్ణ ధూపార్తిలు వేసుకొని ఆ సువర్ణ ధూపార్తిని పట్టుకొని పరుగుని వెళ్ళి మృతులకు సజీవులకు మధ్య నిలబడ్డాడు. చనిపోతున్న వారికి సజీవులకు మధ్య నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఆ సంహారం, ఆ తెగులు, ఆ శిక్ష, ఆ మరణం అలాగూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ చంపేసింది. ఇంక వెనక ఉన్న ప్రజలను చంపాలి. అహరోను మధ్యలో ధూపార్తిని పట్టుకొని నిలబడ్డాడు. ఈ ధూపార్తిలో నిప్పులున్నాయి. వేడి అతని ముఖం మీదకి వస్తుంది, వేడి అతని చేతులకు తాకుతుంది, వేడి అతని రొమ్మును మండుస్తూ ఉంది. ఇంత జరుగుతున్న ఆ నిప్పులు వదిలిపెట్టట్లా, ఆ పాత్ర వదిలిపెట్టట్లా. తన చేతుల్లో మంట, తన హృదయాన మంట, తన ముఖాన మంట, తన జీవితంలో ఒక మంట కలిగి
అతడు మృతులకు సజీవులకు మధ్యలో నిలబడిపోయాడు. తెగులు వస్తా ఉంది, వేల మందిని చంపేసింది. సడన్ గా అడ్డు నిలబడ్డాడు అహరోను. ఇప్పుడు చంపాల్సింది ఎవరిని? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అహరోను చంపాలి. అహరోను చంపడానికి అహరోనులో దోషం లేదు, అహరోనులో పొరపాటు లేదు, అహరోను చంపడానికి వీలు లేదు, తెగులు అతనికి తాకడానికి వీలు లేదు. అతను అనిందుడిగా దేవుని ముందు నిలబడ్డాడు. ఇప్పుడు అహరోనును తాకకపోతే వాళ్ళని తాకడానికి ఛాన్స్ లేదు. వాళ్ళని తాకాలంటే అహరోను తాకాలి. అహరోని తాకకపోతే వారిని తాకలేదు. అహరోను తప్పుగా వాళ్ళని చంపేస్తాను. వాళ్ళని చంపాలంటే నన్ను చంపేసి ముందుకెళ్ళు, నేను తప్పుకోను. అహరోనుని తాకటానికి వీలు లేక తెగులు వెనక్కి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఈ జనం బతికిపోయారు. స్తోత్రం చెప్పండి. దీనిని యాజకత్వం అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యాజకత్వ విలువలు, వ్యవహారాలు, విధి విధానాలు, కార్యక్రమాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు అదంతా వేరే అంశము. కానీ ఒక్క పాయింట్ మాత్రం చెబుతున్నాను. దేవుడు ఇలా యాజకులు కావాలి అని కోరాడు. స్తోత్రం అనండి. హల్లెలూయా. అది యాజకుడు అండి. మరి రాజు అంటే ఎవరండి? రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు అంటే యుద్ధ సమాచారము వినగానే తన సైన్యముతో బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళని తరిమి పట్టుకోవాలి. స్తోత్రం. ఆ రాజులను ఓడించాలి. స్తోత్రం. ఓడించి వాళ్ళని సంహరించడమే కాదు, వారు చెరపట్టుకెళ్ళిన దాన్ని మళ్ళీ క్షేమంగా పట్టుకుని రావాలి. స్తోత్రం. అందరు మంచిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఒకటి చెప్తాను మీకు. నేను ఒక సిద్ధాంతం కాదు కానీ ఒక కీలకమైన ఉపదేశం తెలుసుకోండి. ఏమిటంటే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు సుమారు ఇంచుమించు 3,000 మంది చచ్చిపోయారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దాన్నే పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ 3లో అది మరణకరమైన పరిచర్య. స్తోత్ర. అసలు అది కాదండి. ఎక్కడైనా ఏలియా ఆ రోజున ఇన్ని 100 మందిని చంపాడు, దావీదు ఇన్ని 1000 మందిని చంపాడు. ఇదంతా శరీర సంబంధమే అయినా ఆత్మ విషయములుగా వాటిని సాదృశ్యంగా చెప్పాల్సి ఉన్నా శరీరముగా చూసినా వాళ్ళు చంపబడ్డారా లేదా? చంపబడి నాటికి ధర్మశాస్త్రంలోకి వచ్చారా? దేవుని అంగీకరించారా? సత్యములోకి వచ్చారా? ఒకవేళ చంపబడ్డ వారందరూ ఒకరోజు పునరుద్ధరణలు అవుతారా? అవరా? అయితే వాళ్ళకు తీర్పు ఉంటుందా? ఉండదా? ఆ తీర్పులో వారు నిత్యత్వంలో మహిమలోకి వస్తారా? నరకానికి పోతారా? అంటే ఏ రకంగా చూసుకున్నా అది ఎందుకు పోల్చాల్సి వచ్చినా అవి కూడా ఆత్మలే, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు రక్షణ లేకుండానే చచ్చారు అన్నది మాత్రం పాయింట్. కృప ఏం చేస్తుందంటే పౌలు గారు ఏం చేస్తారంటేనండి, బాగా ఆలకించండి. ఆనాడు ఏలియా కొట్టిపారేశాడు. పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ చేస్తారంటే అలా చంపాల్సిన వాళ్ళని బతికించి బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మంత్రగాళ్ళు, ఆ వ్యతిరేకులు, ఆ దుర్మార్గులు, ఆ శిక్షించే వాళ్ళు వస్తే వాళ్ళను కూడా దేవుని శక్తి చేత మొత్తి కెపాసిటీ వాళ్ళకున్నా, చంపేసే సత్తా వాళ్ళకున్నా, అప్పటికిప్పటి శక్తి పెరిగింది కానీ తగ్గలేదన్న వాస్తవం నిజమైనా ఆ శక్తిని వాళ్ళని సంహరించుటకు గాక వాళ్ళని మార్చుటకు వాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాత నిబంధన మరణంకు మూలమైన పరిచయం అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇందులో ఒక కోణాన్ని ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. ఆ కోణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ వినండి. శత్రువు ఎవరినైతే ఏ సొత్తునైతే ఎత్తుకుపోయాడో దానిని క్షేమంగా తీసుకురావటమే రాజరికము. భక్తులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బిజీగా ఉన్నారా నాన్న? మీరు ఏం పని మీద వచ్చారు కోటానికి? చేతులు ఎవిరా నాయన? భక్తులు దాచుకోండి బాబు. స్తోత్రం. హల్లెలూయా. ఏం దెబ్బలు పడాలి తెలిసిన మీకు? అసలు నాకు సరిగా ఓపికలోకి వెళ్ళున్నాను కానీ ఈ పాటికి వాళ్ళకి వచ్చేద్దని అసలు కర్రపట్టుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రమాదం కూడా లేకపోలేదు, కొన్ని నిమిషాల్లో జరగవచ్చు. స్తోత్రం. పౌలు గారు మాకు లైసెన్స్ ఇచ్చాడు. ఏమన్నా తేడా వస్తే బెత్తం పట్టుకు వెళ్ళిపోరని చెప్పాడు కొరింథీ పత్రికలో. ఏం చేసినా రెఫరెన్స్ ఉంది, ఏసు రక్తం ఇచ్చేయం. చెప్పో స్తోత్రం అని గట్టిగా. కొంతమంది ఆ రెఫరెన్స్లు వాడుకొని కొడతగానే అలవాటు పడ్డారు. మాకు ఆ పరిచయం నచ్చలేదు. స్తోత్రం అన్నాడు గట్టిగా. చెప్పాలి గట్టిగా. పౌలు గారు అంటే అధికారాన్ని వాడుకోలేదు. కొంతమంది ఏమో వాడుకుంటారు అంతే. నేను చెప్తున్నాను, నేను కుదరదు అంతే. అధికారం వాడటమే ఆయన పని. స్తోత్రం చెప్పరే. మేము అలాగున ఉండక హల్లెలూయా కృపలో కొట్టుకుపోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప కావలసిన వాళ్ళందరూ పడి కొట్టుకుపోండి. స్తోత్రం చెప్ప గట్టిగా.
కృపలో జీవించాలని, కృపలో మరణించాలని. స్తోత్రం. ఎంతకు మించిన ఆశ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, అసలు నేను మారు మనసు పొందిన పైన చెప్తాను మీకు ఒక్క మాట. నేను చిన్నప్పుడు చాలా భక్తిగల కుటుంబంలో బిడ్డలు, నిష్ఠాగరిష్ట క్రైస్తవ జీవితాన్ని పాటించాను. నా 4 ఏట నుంచి కృప నా మీద ఉండేది. అనేక రోజుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తీసుకెళ్ళి పరిచర్యలు చేస్తూ ఉండేవాళ్ళు. చాలా భక్తిగా పెరిగాను, నమ్మకంగా పెరిగాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నాలో ఒక విచిత్రమైన కోణం బయలుదేరింది. ఏంటంటే, తప్పు నా కళ్ళ ముందు జరిగితే క్షమించబుద్ధి అయ్యేది కాదు. నేను ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళలేదు, ఆడపిల్లలంకలు తిరగలేదు, బూతులు మాట్లాడలేదు, చెడ్డ పనులు చేయలేదు, వెధవేషాలు వేయలేదు. కానీ ఎవరైనా వెధవేషాలు వేస్తే నా ముందు క్షమించలేదు. చెప్పేవాడిని తప్పిది అని. సహజంగా నువ్వెవడ నాకు చెప్పడానికి అంటాడు. చెత్త కొట్టేసేవాడిని. ఈ ప్రోగ్రాంలో లెక్చరర్స్ కూడా ఉన్నారు. చివరికి మా ప్రిన్సిపాల్ కూడా ఉన్నాడు. సార్ ఇది అన్యాయం కదా సార్, ఇది తప్పు కదా సార్ అంటే, నువ్వెవడ నాకు చెప్పడాకంటే తుక్కరే కొట్టేసాను ప్రిన్సిపాల్ని పట్టుకొని. ఇక డిబార్ చేస్తానండు, నీకు ప్రపంచంలో ఏ కాలేజీలో కూడా సీట్ రాకుండా చేస్తానండి, ఎక్కడ జాయిన్ చేసుకోవాలన్నాడు, నీకు లైఫ్ నాశనం అయిపోయింది అన్నాడు. అప్పుడు కత్తి తీసుకున్నాను. ఇక నా లైఫ్ ఎలాగో పోయింది, ఇంక నేను జాబ్ కొడతానని మళ్ళీ కాలు పట్టుకున్నాడు. ఒకటి కాదు, నానా బేభత్సం. వీటన్నిటికీ నాకున్న పేరు ఏంటంటే, నేనేం తప్పు చేశాను, వాళ్ళు తప్పు చేస్తే ఖండించాను. తిరగబడ్డందుకు అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పమన్నాను, అది రెఫరెన్సే. చెప్పా, మూర్ఖుని వైపుకు బెత్తం, అదే రెఫరెన్సే, వాడే. కనుక మీరు చేవ సత్తా సరుకు లేని బలహీనుడు, నేను దేవుని వాక్యం నెరవేర్చగల దమ్మున్నవాడిని, నేనే కరెక్ట్ అని చెప్పేవాడిని. నాతో వాదించలేక పాస్టర్లో మా తల్లిదండ్రులు అలసిపోయారు, వీడు ఏంది రెట్ట చేస్తున్నాడు అని. ఈ పరిస్థితిలో ఉండగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జరుగుతోంది. ఫిబ్రవరిలో మా సభలు జరుగుతున్నాయి. ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఒకే ఒక్క మాట, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతుంది పట్టుకున్నాడు. నా గొడవ గోత్రం ఆయనకేం తెలియదు పాపం, చక్క చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఉండే నేను నా ఫీలింగ్, నేనేం చెడ్డ మాటలు మాట్లాడలేదే, సినిమాలకు వెళ్ళట్లేదే, బూత్ మాటలు మాట్లాడలేదే, ఈ పిచ్చబండ్లు ఆళ్ళకి లింకాలు తిరగడం లేదే, మనం చాలా పర్ఫెక్ట్గా భక్తిని కాపాడుకుంటున్నాం. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పమన్నాడు. ఎప్పుడు చెప్తున్నాను, వీళ్ళకంటే నేనే కరెక్ట్, వాళ్ళు సగం చేస్తాను నేను ఫుల్ చేస్తానని ఫిక్స్ అయిపోయేవాడిని. చాలా ధైర్యంగా చేసేస్తా ఉండేవాడిని. అట్లాగా నా రికార్డు చాలా పెరిగిపోయింది. అప్పటికే ఓహో అందరినీ కొడతాం మొదలుపెట్టా. ఈ ప్రోగ్రాంలో ఉండగా ఆయన అంటున్నాడు, నువ్వు చేసేది కరెక్టే, తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నావు, మంచిది, నువ్వు కూడా తప్పు చేసే ఉంటావు కాబట్టి నీకు కూడా శిక్ష తప్పదు. ఆయన చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. నీవెవరు నీకు క్షమించలేదు కాబట్టి నీకు ఎప్పటికీ క్షమాపణ లేదు, నువ్వు క్షమించడం రాదు కాబట్టి నీకు క్షమాపణ ఉండదు. నీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమిస్తేనే కదా నీ తండ్రిని నీకు క్షమించేది. ఇప్పటికీ నీవు ఎప్పుడు శిక్షించడమే నీకు ఇష్టం, శిక్షించడమే కరెక్ట్ అనేది నీ భావన, క్షమిస్తే రెచ్చిపోతాననేది నీ ఫీలింగ్. అందుకని నీవే కొలత కొలిచావు అదే కొలత. నువ్వెవరు నీకు క్షమించలేదు నీకు క్షమాపణ లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలో కాలిపోతావు అని మొదలెట్టాడు. నాకు ఎందుకో మొట్టమొదటిసారి భయం వచ్చింది లైఫ్లోకి. అతను అలా చెబుతూ ఉంటే నా కోసమే నాతోనే చెప్తున్నట్టు అనిపించింది. రొమ్ము కొట్టుకుని ప్రత్యాతడి ప్రలాపించి అడవటం మొదలు పెట్టాను. ఆ ప్రసంగం అయిపోయేప్పటికి ఎంత నాకు తెలియదు. నేను మట్టికి ఇక నాకు ప్రసంగం వినలా, గోల పెట్టి ఏడుస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మను ఒప్పించడం మొదలు పెట్టాడు. నేను ఎవరెవరిని కొట్టానో మొత్తం అన్ని గుర్తొస్తున్నాయి. నాకు అన్ని గుర్తొస్తున్నప్పుడు మరి సైతం గడ్డ పక్కనే ఉండి తప్పు చేస్తేనే కొంచెం కొట్టావు అని ఇంకా అంటానే ఉన్నాడు. నువ్వు ఒకడే నన్ను మోసం చేసావు దుర్మార్గుడు, అదలబా తప్పు చేసి నాకు క్షమించేయాలని బైబిల్ చెప్తాను, నువ్వేం రెట్ట చేసావు నన్ను అని చెప్పాను. గట్టేసి ప్రభు దగ్గర మారుమనసు పొంది బాప్తిసం పొందేశాను. అప్పుడు వెళ్ళి ఎంతమందిని కొట్టాను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆ లెక్చరర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి తలుపులు వేసేసి ఒక లెక్చరర్ మా ఎకనామిక్స్ సార్ నన్ను చూసి దూరాన్ని గేట్ వేసేసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఒక దుర్మార్గుడు ఇంటికి వచ్చాడు. నేను తలుపు కొడతాను, ఇంకా 2 కానిస్టేబుల్ ఉంటున్నారు. ఏంటో ఇక్కడికి వచ్చామన్నారు. మాస్టర్తో పని ఉందన్నారు. నీ పని మేము చెప్తామన్నారు. ఆగండి సార్ మాస్టర్ని రప్పించాను బయటికి. మాస్టర్ వచ్చారు, ఈ లోపు పోలీసులు వచ్చాడు ధైర్యంతో. ఆడు ఎందుకు వచ్చాడని తీసుకెళ్ళిపోండి సీరియస్గా అన్నాడు. నా కళ్ళ నీళ్ళతో మాస్టర్ నన్ను క్షమించండి, నేను మెడలో మూర్ఖంగా ప్రవర్తించాను, నా తప్పు అయిపోయింది సార్ అంటే, మాస్టర్ ఇది ఒక నాటకేమో నమ్మకండి తీసుకెళ్ళిపోను అన్నాడు. భయంకరంగా పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను. ఆయనకి డౌట్ వచ్చింది. తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. ఏంట్రా నిజంగా ఏడుస్తున్నావు నువ్వు అంటే ఆయన కాళ్ళు పట్టుకోబోయాను. హే వద్దురా ఎందుకు అలా ఏడుస్తున్నావు అన్నాడు. సార్ ఎందుకో మూర్ఖంగా ప్రవర్తించాను, ప్రభు నాతో మాట్లాడాడు, నేను మారు మనసు పొందాను, నేను అలా చేసి ఉండాల్సింది కాదు సార్, ఐమ్ రియలీ సారీ సార్ అని బాగా ఏడిస్తే ఆయన నా ఒత్తుకొని మీరు మారితే అదే చాలరా బాబు, ఏమొద్దులే వెళ్ళిపో అని చెప్పేసి. ఈ ఫిబ్రవరిలో జరిగింది. ఏప్రిల్లో ఫైనల్ ఎగ్జామ్స్. ఈ రెండు నెలల లోపల సాక్ష్యం ఎంతగా మారిందంటే, నేను బయటకు వచ్చే లోపు అదే కాలేజీలో యూత్ మీటింగ్ పెడితే నా యూత్ మీటింగ్కి లెక్చరర్స్ కూడా వచ్చి కూర్చొని ప్రార్థనలు చేయించుకున్నారు. 2 మాసాల్లో అంత మార్పు ప్రభు తీసుకొచ్చేసాడు. ఈ రోజున మేము రోడ్ల మీద వెళ్తుంటే ఎంతమంది ఎగతాళి చేసేవారు, ఎంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఎంతమంది అన్యాయంగా మాట్లాడతారు, మమ్మల్ని మా కుటుంబాలు టార్గెట్ చేస్తారు, ఎన్ని చేస్తారు. చిన్న పిల్లలు పిచ్చి
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను, ఒరే ఇది క్రీస్తు పూర్వం అయితే మీ ప్రోగ్రాం వేరుగుండేదిరా, ఇది క్రీస్తు శాఖ స్తోత్రం చెప్పండి. యేసు రక్తం శాంతి శాంతి అంటుందిరా నాయన, లేకపోతే ఈ పాటికి స్తోత్రం గోడ మీద పిడక్కి నీకు తేడా ఉండేది కాదు. యేసు రక్తం ఇచ్చాయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారదు మారదు మానవ నైజం, మానవ బుద్ధి మారదు, మానవుని పట్ల ఆయన కృప మారదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువులది స్తోత్రం చెప్పండి. క్రూరుణ్ణి, మూర్ఖుని, దుర్మార్గుని, ముష్కరుణ్ణి, కఠినాత్ముని, నా కఠిన హృదయాన్ని పగలగొట్టి నాకు మార్పునిచ్చి నన్ను క్షమించగలవానిగా, ప్రేమించగలవానిగా చేసి, అసలు నా మార్పుకు, నా ప్రారంభానికి కారణమే క్షమాపణ, ప్రేమ, అంగీకారం, హత్తుకోవటం. అందుకే నా బ్రతుకులో, నా సేవలో, నా నడిపింపులో అది మాత్రమే ఉంటుంది. ప్రభువుకి ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు స్టైల్ ఏంటంటే ఇటు ఖచ్చితంగా అమ్మేస్తాడని తెలుసుకొని కూర్చోబెట్టుకుని అడిగి క్యాష్ బ్యాగ్ ఇచ్చేసాడు. లీడర్షిప్ ఎలా ఉండాలో తెలిసిన, ఆడు కొంప ముంచేస్తాడని తెలిసినా ఆడికి ఇచ్చేసేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి దారి కానీ పోవాలి, కానీ మనం పొమ్మనకూడదు. ప్రోగ్రామ్ అలాగ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను. మనకు తెలియక పక్కనెట్టుకుంటాం, యేసు ప్రభుకి తెలిసే పక్కనెట్టుకున్నాం. ఆడు ముంచేస్తాడు, అమ్మేస్తాడని తెలుసు, అయినా సరే పక్కన కూర్చోబెట్టుకుని ఎవడన్నా సంద అయితే ఆడికి ఇచ్చాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. చెప్పరే. ఇదంతా యాజకత్వపు నమూనా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పడిపోతున్న మానవునికి, చెడిపోతున్న మానవునికి, పతనమైపోతున్న మానవునికి, నరకానికి వెళ్ళిపోతున్న మానవునికి, దేవుని ఉగ్రతకు పాత్రమైన మానవునికి, దిగి వస్తున్న దేవుని ప్రచండమైన కోపమును అడ్డుకునడానికి శక్తి లేని ఆ మానవునికి, ఆ ప్రచండమైన దహించగల దేవునికి మధ్య ఆ వేడికి, అగ్నికి, మంటకు, నలిగి కరిగి ఆ ఒక్కరిని కాపాడుకోగలిగితే చాలు అన్నట్లు సేవ చేసేవాడు యాజకుడు. స్తోత్రం. మరి రాజు ఎవడయ్యా? ఎవడు శత్రువు అపహరించాడో, ఎవడు శత్రువు ఎవడి మీద దాడి చేస్తాడో, ఎవరిని ఎత్తుకుపోయాడో వాణ్ణి మొత్తానికి పట్టుకురావటం కాదు, వాడు కోల్పోయిన స్వాస్థ్యాన్ని కూడా తెచ్చేసేయాలి. స్తోత్రం చెప్పండి. అందుకనే ఆ దేశపు రాజుల రేంజ్లో ప్రబలుతున్నటువంటి హేతు కుమారులు గుడి చేసుకుని ఒక మూల బతుకుతున్న అబ్రాము రాగానే లేచి, అబ్రామా నీవు మా మధ్యలో మహారాజు అయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకన్నారు అలాగని? అంతటా అబ్రహాము స్వర్ణ కిరీటధారి అయి కంఠభూషణములు, కంఠాపురములు ధరించుకొని, అంగుళీకములు ధరించుకొని, ఏమండి హస్తభూషణములతో, స్వర్ణ ఖచ్చిత మరకత మణి మాణుక్యముల కిరీటములతో, అద్భుతమైనటువంటి గుర్రమును ద్రోహించి వచ్చుచుండగా హేతు కుమారులు లేచి, నీవు మా మధ్య మహారాజు అన్నారు. గుడిసెలో ఉండి అంగి వేసుకుని వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చూసి, అయ్యా నువ్వు మహారాజు అయ్యా. ఎందుకని? మేము యుద్ధం చేస్తే సత్తారు జనం, మేము యుద్ధం చేస్తే మనోడు కూడా పోతారు కొంతమంది, మేము యుద్ధం చేస్తే సావు తప్పు కనులట్టు పోయింది, నువ్వు యుద్ధం చేస్తే ఒక్కడు సావులేదు, పైపెచ్చు వెళ్ళిపోయిన చిల్లి గవ్వ కూడా క్షేమంగా వెనక్కి వచ్చేసింది. నువ్వయ్యా మహారాజువే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజరికం ఏంటంటే ఆత్మలను క్షేమంగా తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఇంత బీభత్సం చేసావు కనుక జనములను నాకు ఇచ్చేసి డబ్బు నువ్వు తీసుకో అంటే పరా. ఇది సైతాన్ గడి ప్రపోజల్. సైతాన్ గడి ఇప్పుడు ఏమంటారు తెలిసిన? ఈ మినిస్ట్రీ అదే. ఇప్పుడు టీవీలో చూస్తున్నారు మీరు, యేసు రక్తమే జయం. చాలా మందికి ఉన్న మినిస్ట్రీ ఏంటి తెలిసిన? ఆత్మల్ని వదిలేస్తే సైతాన్ గడికి ఆడ ఆఫర్ మీద ఆఫర్ ఇచ్చేస్తున్న డబ్బులు నీకు ఎన్ని కావాలి చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు ఏమనాలి? సరైన రాజు అయితే ఏమనాలంటే, చిల్లిగవ్వ నాకు వద్దు, నాకు ఆత్మలే కావాలి. స్తోత్రం చెప్పండి. సైతాన్ ఆఫర్. పాస్టర్ గారు, నువ్వు ఈ ఆత్మలు రక్షింపబడాలి అని ఒక్క పాయింట్ తీసేయి, నీకు అద్భుతాలు కావాలా, స్వస్థతలు కావాలా, కార్యాలా, ఇన్కమా, సపోర్టా, స్పాన్సరింగా నేను చూసుకుంటా, ఆత్మల్లో మాత్రం నాకు వదిలి. సొదొమ గారి ప్రపోజల్ అది. స్తోత్రం చెప్పండి. అబ్రహాం గారి నిర్ణయం ఏంటి చెప్పండి? చిల్లిగా నాకు అక్కర్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. దేవుడే పెట్టాలి, నేను తినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా ఈడేవాడాడు, యేసు రక్తమే జయం. ఇది రాజరికం. స్తోత్రం చెప్పండి గట్టిగాను. చెప్పండి గట్టిగాను. దేవుని యుద్ధములు చేసేవాడు రాజు, సైన్యములకు ముందు నడిచేవాడు రాజు, సైన్యమును తయారు చేసేవాడు రాజు, యుద్ధము చేసి కోల్పోయిన స్వాస్థ్యాన్ని క్షేమంగా వెనక్కి రప్పించగలిగిన వాడు రాజు. ఇలాంటి రాజులని ప్రభు అన్నాడు, ఇలాంటి యాజకుల్ని ప్రభు అన్నాడు, ఓ ఇశ్రాయేలు వారలారా, 12 గోత్రాల్లో ప్రతి వాడు ఎలా కావాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మంచి వాళ్ళందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం కనుక. కానీ వాస్తవం ఏంటో నేను చెప్పాను, యూదుల్లో ఎక్కువ మంది రాజులు అయ్యారు,
లేవీలు మాత్రమే యాజకులయ్యారు. మిగతా 10 గోత్రాలు జనాభా లెక్కలు, అంతకన్నా ఉపకారం లేదు. అడిగి అయ్యి మోసుకొత్తమే తప్ప పోగేసుకొస్తుంది తప్ప ఆడి వల్ల ఉపకారం లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, మీరు లేఖనములను ఎరగాలి, శక్తిని, మీరు యాజకులుగాను ఉండాలి, మీరు రాజుగాను. అంటే ఆలయము లోపట, మందిరము లోపట, ప్రార్థన గదిలో, ఆత్మ లోపట దేవుని కోపమును చల్లార్చి, దేవుని సంతోషపరిచి, దేవుని శాంతపరిచి, ప్రజల మీద ఆయన ప్రబలకుండా కనికరించినట్లుగా ఆయనకు ధూపం వేసి, ఆయనకు స్తోత్ర బలులు ఇచ్చి, ఆయన దగ్గర విజ్ఞాపన చేసి, ఆయన్ని శాంతపరిచే కళ నీవే చేయాలి. శరీరం మీద దాడి చేస్తూ, అపవిత్రపరుస్తూ, ఆత్మను కొంగదీస్తున్న ఆశలపై, కోరికలపై యుద్ధము కూడా నీవే చేయాలి. ఈ 2 ఎవడు చేయగలుగుతాడో వాడు రాజు. అయితే కొందరు శక్తిని, కొందరు లేఖనాన్ని కలిగి భక్తిని మిస్ అవుతున్నారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందంటారా? హలో హలో, అందరు బాగున్నారా? నా మాట నీకు అర్థమవుతుందా? మీరు చక్కగా అర్థమవుతుంది అనండి ఒకసారి. మీతో మాట్లాడించడానికి బతిమాలాల్సి వస్తుంది మిమ్మల్ని. ఇక మీ పొలికే ఎంత బంగారం అయితే సందా ఇంకెంత బంగారమో. మీ రేంజ్ మీకు తెలియాలని కన్వీనర్ గారు తెల్ల కవర్లు పెట్టాడు. ఎవడు వేసింది అందరికి కనపడాలి. ఏసు రక్తం ఇచ్చి, తక్కువడేం కాదు, ఏసు రక్తం ఇచ్చి. నా కుర్చీటి కొంచెం పేనం తోలుతుంది ఇటు. స్తోత్రం. ఒక 5 నిమిషాలు ఏమనుకోరుగా మీరు? మాటలు ఎక్కడ చెప్పండి. అలాగన్నీ లోపల మాట్లాడుకుంటాను. నాకు నాకు నేను అంత డైరెక్ట్గా మాట్లాడతాను. ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. రాజులుగా ఉండాలి మనం. ఆమేన్. ఎవడైనా చెరపట్టబడితే, ఎవడైనా నష్టపోతే, ఎవడైనా పడిపోతే, బలకిన పడితే, సాతాను బంధకాలకు వెళ్ళిపోతే మనం ఏం చేయాలంటే, ఏమండి, వాడిని వాడి యొక్క స్వాస్థ్యంతో పాటు వెనక్కి తేవాలి. వాడిని మళ్ళీ తిరిగి సమకూర్చాలి. ఇక దరిద్రుడా, చెరపట్టావు, పాడైపోయావు, పోరాటం కాదు అని ఎంటబడి వాడిని పట్టుకెళ్ళిపోతున్న యుద్ధం చేసి, వాడు పట్టుకెళ్ళిపోయిన సమస్తంతో. మీకు ఇంకో సీక్రెట్ చెప్పేదా? సామెతల గ్రంథంలో అంటాడు, దొంగ దొరికినప్పుడు అంట ఏం చేస్తామట? ఏమిటో చూపు. దొంగ దొరికితే ఏం చేస్తావు? దండేసి నోట్లో గారు పెడతావా? అమ్మా ఇంకో చూస్తున్నావు. దొంగ దొరికితే ఏం చేస్తావు తెలుసా? బైబిల్ చెప్పాడు, వాడి వద్ద 7 అంతలు వసూలు చేస్తావు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగాను, చెప్పాలి గట్టిగా. దొంగడు దొరికితే తప్పు. దొంగతనం చేయొచ్చా? వెళ్ళిపో. ఎవడన్నా అబ్బాయి కూడా ఉన్నాడు. దొంగోడు దొరికితే ఏం చేస్తామంటే వాడిని పట్టుకున్నట్టండి, వాడి దగ్గర ఏం చేస్తామంటే 7 అంతలు గక్కిస్తామంట. ఆడు నీ విశ్వాసుల దగ్గర ఏం దొంగిలించాడు, నీ భార్య వద్ద ఏం దొంగిలించాడు, నీ బిడ్డల దగ్గర ఏం దొంగిలించాడు, వాడిని పట్టుకొని కొట్టి వాడి చేతిలో ఉన్న వాడిని ఇప్పి విడిపించడం కాదు, వాడి దగ్గర 7 రెట్లు కక్కించాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో, బేలు తిన్న దాన్ని నేను కక్కిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజుల్లో బేలు అనే ఒక దేవత ఉండేది. దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, ఇదిగో బేలుకు కీర్తి లేకుండా చేస్తాను, బేలు వద్దకు ప్రజలు వెళ్లకుండా చేస్తాను, బేలు అనే దేవత శక్తిని నిర్వీర్యం చేస్తాను, అది ప్రజల వద్ద తిన్న సొమ్మును నేను మరలా కక్కించదను, దాని ప్రతిష్టను మసకపరచదను, దాని వద్దకు జనులు వెళ్లకుండా చేసేదనని దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దొంగ దొరికాడు నీ చేతికి, నువ్వేం చేయాలి తెలుసా? 7 ఇంతలు కక్కించాలి వాడి దగ్గర. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న దొంగ ఎవడు? ఆత్మలను దొంగిలిస్తున్న వాడు ఎవడు? ప్రజలు దేవుని రాజ్యానికి రాకుండా చేస్తున్నది ఎవడు? వాడిని పట్టుకోవాలి మనం, వాడిని బంధించాలి మనం. వాడిని పట్టుకొని ఏం చేయాలంటే, వాడు దొంగిలించిన దానికి 7 అంతలు వాడి దగ్గర కక్కించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజరికానికి మనం లేపబడాలి. స్తోత్రం చెప్పండి. మనలో ప్రతి సేవకుడు సైన్యమును తయారు చేసేవాడుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యుద్ధమునకు సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. తరిమి శత్రువును పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రజలు కోల్పోయిన సమస్తమును తిరిగి తేవాలి. ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోయారు, ప్రజలు సమాధానం కోల్పోయారు, ప్రజలు సంతోషాన్ని కోల్పోయారు, ప్రజలు పరిశుద్ధతను కోల్పోయారు. వారిని తిరిగి దేవుని వద్దకు తేవడమే కాదు మన డ్యూటీ. వారు కోల్పోయిన ఆరోగ్యము, సమాధానము, సంతోషం తిరిగి వాళ్ళకు వచ్చినట్లుగా వారి తరపున మరిచరి చేయాలి. అది రాజరికం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు లేఖనాలు తెలియాలి. చెప్పండి, ఏం తెలియాలి? చెప్పాలండి గట్టిగా. మనము యాజకత్వము చేయాలి, రాజరికము చేయాలి. యాజకత్వం అంటే దేవుణ్ణి సంతోషపరచు విధానం, రాజరికం అంటే శత్రువు మీద చెలరేగిపోయే విధానం.
యాజకత్వం అంటే ప్రార్థన గదిలో, అంతరంగ జీవితంలో, వ్యక్తిగత పరిశుద్ధతలో, ప్రభువు సన్నిధిలో జరిగే కార్యక్రమం. రాజరికం అంటే లోకములో ప్రజలు ఎదుట దేవుని కోసం బతికే విధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగాలు చూస్తే 5వ అధ్యాయంలో వ్యక్తిగత పరిశుద్ధ జీవితాన్ని గురించి, 6వ అధ్యాయంలో ప్రార్థన జీవితాన్ని గురించి, 7వ అధ్యాయంలో లోకములో మన జీవిత స్థితిగతుల గురించి దేవుడు తేటగా మాట్లాడాడు. ఎలా వ్యక్తిగత పరిశుద్ధ కలిగి ఉండాలి 5లో, ఎట్లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి 6లో, ప్రజలు ఎదుట మన బ్రతుకు ఎలా ఉండాలి 7లో తేటగా ప్రభు చెప్పాడు. ఆ కోణంలో 3 కోణాలు మీరు ముట్టుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తే ప్రభు మీకు చెప్పదలుచుకున్న పాఠం తేటగా మీకు అర్థమవుతుంది. వెంబడిస్తున్న వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు తేటగా చెబుతున్న మాట, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరిగిన ప్రజలుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు రాజులుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి. దేవుని సంతోషపరచగలిగిన ప్రార్థన కాల మీ వంట పట్టాలి. శత్రువుతో యుద్ధము చేసి, పెనుగులాడి యుద్ధము చేసి ఆ యొక్క స్వాస్యమనబడుతున్న ఆత్మలను విడిపించే రాజరికపు కళ కూడా నీ దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2 విషయాలను బ్యాలెన్స్ చేయటం వస్తేనే అది సరైన భక్తి అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు 2 కార్యాలు సమానంగా చూసుకోవాలి. ఒకటి మన్నా తినాలి, రెండవది నీళ్లు త్రాగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి గట్టిగా. నేను నీళ్లు త్రాగాను గనక నాకు మన్నా వద్దు అంటే సరిపోదు బలం. నేను మన్నా తిన్నాను గనక నీళ్ళు అక్కర్లేదంటే సాగదు ప్రయాణం. గుర్తుపెట్టుకోండి, మన్నా దేవుని వాక్యానికి గుర్తు, ఆ బండలోని నీరు దేవుని పరిశుద్ధాత్మ అనుభవానికి గుర్తు. చక్కగా చేతులతో ఒక స్తోత్రం చెబుతారా బిడ్డలారా? కాబట్టి ప్రయాణం ఎలా సాగాలి అంటే దేవుని బిడ్డలారా, లోతైన వాక్యముతో సాగాలి. ఆ వాక్యం ఎలా ఉంటుందో ఫటాఫట్ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. గతంలో చెప్పాను నేను. ఎందుకు ఎలా ఉంటుంది మన్నా చెప్పండి గట్టిగా. మన్నా అందరూ అనండి గట్టిగా. పురుషోత్తములరా చెప్పండి. మన్నా అనే మాటకి అర్థం ఏమిటి? ఓరి మీ మౌనం బడుగా ఏమిట్రా ఇది? మన్నా అంటే వాట్ ఇస్ దిస్? ఇది ఏమి అని అర్థం అండి. మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యం. కానీ మన్నా అంటే అర్థం ఇదేమిటి అని. సరే, అది అలా ఉంచితే శ్రద్ధగా ఈ తలంపును తీసుకునే ప్రయత్నం చేయండి బిడ్డలారా. మన్నా దేవుని వాక్యంతో ఎందుకు పోలుస్తామంటే, నెంబర్ 1 అది పరలోకం నుండి వచ్చేది. నెంబర్ 2 మనుషుడు దాని వెంట దాన్ని తయారు చేయలేడు. నెంబర్ 3 అది యథాతథంగా తినటానికి పనికిరాదు. నెంబర్ 4 ప్రతి అరుణోదయం సమకూర్చుకోవాలి. నెంబర్ 5 ప్రతి గింజ మంచు గర్భములో దాగి ఉంటది. నెంబర్ 6 దాన్ని రోటిలో దంచి పిడి చేసుకోవాలి. నెంబర్ 7 దాన్ని రొట్టెగా చేసి నిప్పుల మీద కాల్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ మంచిగా చెప్పండి. అలా అయితే తినడానికి పనికొస్తుందని. మన్నా దేవుని వాక్యముతో ఎందుకు పోల్చబడుతోంది అంటే, అది పరలోకం దిగి వస్తుంది, భూమి మీద కాదని. అది దేవదూతలు బ్రతుకుతున్నడానికి కారణమే. మరణం లేని అమరణం లేని నిత్య దేవలోకములో మహిమతో ప్రకాశిస్తున్న వారి సీక్రెట్ ఈ మన్నా. ఈ మన్నా ఎలా ఉంటుందయ్యా అంటే, మంచులో దాగి ఉంటుంది. స్తోత్ర. ఒక్కొక్క గింజ, ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క వచనానికి, ఒక్కొక్క అక్షరానికి గుర్తు బైబిల్లో. ప్రతి గింజ మీద కూడా మంచు ఉన్నది. స్తోత్ర. అంటే ప్రతి అక్షరము కూడా దేవుని ఆత్మలో దాచబడిందని, పరిశుద్ధాత్మలో ఉన్నదని. మంచు గర్భములో నుండి వస్తున్న గింజలే జీవమునిచ్చు వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాకుండా వాటిని కోడి గింజలు మేత మేసినట్టు తింటాక పనిచేయదు. అది వాటిని మనం జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. అందుకొరకు ప్రతి ఉదయమున ప్రతివాడు పాలెము అనబడుతున్న గ్రంథంలోనికి వెళ్ళాలి. పాలెము అనబడుతున్న బైబిల్లోనికి వెళ్ళాలి. ఆనాటికి సరిపడా గింజలు పొద్దున్నే పోగేసుకోవాలి. వాటిని ఏం చేయాలంటే
ప్రార్థన అనబడుతున్న రోటిలో దంచాలి, జల్లెడ పట్టాలి, కొన్ని మెరుగులు వస్తాయి, మళ్ళీ దంచాలి, మెత్తని పిండి చేయాలి, ఉప్పు కలపాలి, నీరు కలపాలి. ఉప్పు దేవుని కృపకు, నీరు అతడి కన్నీరికి గుర్తు. వాటిని కలిపి ఒక రొట్టెగా చేసి దేవుని పరిశుద్ధాత్మ నిప్పుల మీద కాల్చాలి. అప్పుడు తినుటకు పనికి వస్తుంది అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాగా బఠానీలు తిన్నట్టుగా గింజలు పోకేసి తింటే అరక్క అజీర్తి వచ్చి అడవిలో పడి చస్తాడు ఒకడు. చాలా మంది ఏం చేస్తారంటే వాక్యం, ఒకసారి ఒక తల్లి గారు మా చర్చకు వచ్చారులే చిన్నప్పుడు. నేను వాక్యం చెప్తానని అంటే పడింది. ఎందుకు లేమని నీకు వచ్చిన పని ప్రశాంతం కూర్చో, ఆ పోట్లే మేము పడతాంలే అన్నాను. అంటే అనింది, ఏంటంటావు రాదా ఏంది అనింది. సర్లే చెప్పు అంటే ఇక మత్తయి సువార్త 5:8 అధ్యాయం తీసి కపెర్నౌములో దాసుడు పక్షవాతం సబ్జెక్ట్స్ అది మొత్తం చాలా స్పష్టంగా, చాలా వివరంగా, చాలా విడమర్చి అద్భుతంగా చదివింది. చదివేసి అదే మా సంగతి అర్థమైందా, కార్యం చేసుకుందామన్నా. మరి ఈ పాటి బాగోతానికి ఎంతసేపు ఎందుకు గోల్ చేసావు? ఇవి టైప్ ఏంటండి, గింజలు ఏరుకొచ్చి తినేద్దే తినిపించేద్దే. అలాంటి సంఘాలకు వెళ్తే చచ్చిపోతారు కడుపు నొప్పి వచ్చి. ఆడికి చేత కదలాడాడు, ఒంటరి అనడాడు, బియ్యం కొనుక్కొచ్చి గొంతు తెరిచి గొంతులో బియ్యం పోసేస్తాడాడు. అలాంటి సంఘాలకు వెళ్తే చంపేస్తాడు మిమ్మల్ని. ఎలబాకండి అలాంటి సంఘాలకి. సేవకుడు ఉదయాన్నే లేచి ఈ గింజలు పోగేసుకొచ్చి బైబిల్లో వాక్యాలని ఏరుకొచ్చి కొన్ని వచనాలన్నీ పోగేసుకొచ్చి ఆనాటి ఆహారాన్ని పోగేసుకొచ్చి ప్రార్థన గదిలో ఒక్కొక్క వచనం నలిగిపోవాలి, ఒక్కొక్క మాట నలిగిపోవాలి, ప్రార్థనలో నలగొట్టగలగాలి. అందులో ఇంకా ఏదైనా కొన్ని మెరుగులు వస్తే జల్లు పడితే, అంటే కొన్ని ఎంత ధ్యానించినా ఎంత చెడి చేసినా కొన్ని అర్థం కావు. వాటి మీద మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ వాటి జాగ్రత్తగా పోగేయాలి. దాని మీద అన్ని కోణంలో ఎవడు ఏ రూట్లో తిక్క క్వశ్చన్ వేసిన ఆన్సర్ సంపాదించాలిగా నలగొట్టేయాలి. స్తోత్రం చెప్పండి. అలా నలిగిన తర్వాత దాంట్లో నీ కన్నీరు ఉండాలి. స్తోత్రం. దేవుని కృపను ఉప్పు ఉండాలి. స్తోత్రం. రొట్టె చేయాలి దేవునికి. స్తోత్రం. అంటే మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి. స్తోత్రం. ఎంత అయిన తర్వాత అలా పట్టుకొస్తే పచ్చిది అరగదు, రుచి ఉండదు, నడవదు. అందుకని ఆ తయారైన మెసేజ్ మీదకి దేవుని అగ్ని దిగి వచ్చినట్లుగా మళ్ళీ ప్రార్థన చేయాలి. ఆ నిప్పును కురిచిన తర్వాత అది రొట్టెగా కాలితే ప్రజలు అంటారు, వాక్యం చాలా బాగుంది సార్, ఆడికి ఏం తెలుసా పోట్లు, ఇన్ని పడితే బాగుంది అది. స్తోత్రం చెప్పండి. ఆహా ఏమి రుచి అన్నం తీసి కాదురా భయ్, దానికి బోల్డ్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని ఎవడు పడతాడు రాబాకండే. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఉదయంలో లేచేవాడు ఉండాలి, ఎండెక్కెత్తమే పోగేసేవాడు ఉండాలి. స్తోత్రం చెప్పరే. కొంతమంది దైవజనులకు వేకుజాము ప్రార్థన అంటే ఏమో తెలుసా, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే వేకుజాం వాడికి. బాగా ఉన్నారులే కొందరు భక్తులు. స్తోత్రం. ఇక ఎప్పుడు లేకపోతే అప్పుడే లేవు, సీరియస్గా మోకాలేసి తెల్లవారుజామున ప్రార్థన చేసినట్టు చేసేస్తుంటాడు. అది ఎప్పుడుదో పాపం నత్తివాడట అసలు వెళ్ళిపోయిన తర్వాత తిట్టాడంట. ఏమిరా వాడు ఉండగా తిట్టలేదంటే అప్పుడే మొదలెట్టాను ఇప్పుడు వచ్చింది అన్నాడట. మావోడు ఆ బాబుతే అది అప్పుడుదే పాపం ఇంతే సీరియస్గా ఇప్పుడు చెప్తుంటాడు. ఒక సీక్రెట్ చెప్పనా, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెల్లవారిన దాకా కనిపెడతాడు. రాత్రి కాడు వచ్చి మొదటి జామున వస్తాడు యేసుప్రభు నీ దగ్గర గదిలోకి వచ్చి, నా బిడ్డ లేస్తుంది ఇప్పుడు, నా కొడుకు లేస్తాడు, నా సేవకులు లేస్తాడు, మోకరిస్తాడు, వాడు అడిగిందంతా వాడికి ఇచ్చేయాలి, వాడు ఆశించిందంతా వాడికి ఇచ్చేయాలి, వాడు ఏది కోరుతుంది చేసేయాలని తెల్లారిన దాకా చూస్తాడు. నువ్వేమో ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద నీవు తిరుగుదువు. అలా చూస్తాడు చూస్తాడు చూస్తాడు. తెల్లవారినప్పుడు నేను వెళ్ళిపోతాడు. నా ప్రియుడు వెళ్ళిపోయినంతలో తలుపు తీసేతని అతడు వెతికిన నువ్వు కనపడలేదు. వీధుల్లో తిరిగితే నీ బతుకు అంతకన్నా మిగులుతుంది. రోడ్లు తిరగటం కన్నా ఇంకానే నీ బతుక రోడ్డు మీద పడి ఎడుతున్నా బతుకని. ఆ ఎవడో కనపడితే అయ్యో నా ప్రాణప్రియుడు కనిపించాడా, నా ప్రియుడికి తలుపు తీయనంతలో వెళ్ళిపోయాను, నా ప్రియుడు నా మీద కోపగించుకున్నాను, హతవీధి ఎంతటి ఘోర కార్యము జరిగిన, అయ్యో నా ప్రియుని చూచితివా, నీకైనా నువ్వు కనిపించలేదా. ఆడికి అర్థమైంది ఏమకి ఇప్పుడు నాదుడు లేడు అంటే అనాథ. చెత్త కొట్టేసి పైపెట్టి దొంగిలించి వెళ్ళిపోయాడు. దరిద్రం సంపూర్ణం. ఎందుకురా నీకు దరిద్రం? తెల్లరగట్టు లెక్క. స్తోత్రం అనరే. తెల్లవారుచున్నది కనుక పోనిము. తెల్లారిపోతే వెళ్ళిపోతాడే ఆయన. ఈ లోపు మోకాల మీద పడేవాడు కావాలి. ఆ తర్వాత ఇక కృపలో కొట్టుకుపోతే దయ్యా దాక్షిణ్యం బతకడం తప్ప ఏమండి ప్రార్థించి సాధించేది పెద్దగా ఉండదు. ప్రార్థన పరుడు ఎవడైనా తెల్లవారకుండానే మోకాల మీద పడిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను దాటిపోక ముందే ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక సీక్రెట్ బ్రేక్ చెప్తాను. లూకా సువార్త 24:29 ఇప్పుడు చదవద్దులే కానీ, యేసు వారిని దాటి ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళన
తానయ్యున్నట్లుగా వారికి అగపడగా ఆ క్లియోపా మరొక సహోదరుడు ఈ రాత్రి మాతో ఉండమని ఆయన్ని బలవంతం చేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలవంతం చేస్తే ఆగుతాడా ఏంటండి? ఆగాడండి. హలో, ఆగాడండి. అంటే యేసు ప్రభు గురించి నీకు ఒక పాయింట్ తెలుసా? నీవు పెద్దగా బలవంతం చేయట్లేదు, క్యాషువల్గా అడుగుతున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఉండొచ్చుగా ఈ పూటకే, ఉండలే వెళ్ళిపోతున్నాడు. నువ్వు అయ్యా ఈ రాత్రికి మాతో ఉండు. నీకు సీక్రెట్ చెప్పేది, ఇంకా ఆయన ఎవరు వాళ్ళకి అర్థమైందా? ఆయన ఏంటో వాళ్ళకి అర్థమైందా? లేదు. ఆయన ఇంకా ప్రభుని వారికి తెలియలేదు. ఇంట్లోకి వెళ్ళాక రాత్రి ఉన్నాక రొట్టె విరిచే కళ్ళు తెరవబడ్డాయి. కానీ ముందే ఎందుకు అడిగారంటే వాళ్ళకి ఒకటి పట్టుకుంది మనసులో. ఇందాక త్రోవలో మాట్లాడుతుండగా మనలో ఏదో మంట పుట్టింది. స్తోత్రం. ఈయన మాట వింటేనే మనకేదో జరిగింది, ఇతడే మనతో ఉంటే ఇంకా ఏదో జరుగుద్దని ఫిక్స్ అయిపోయి ఈ రాత్రికి మాతో ఉండమని బలవంతం చేశారు. ఈ రాత్రి దైవజనుడిగా బిడ్డలారా మీ అందరికీ చెబుతున్నాను, యేసుక్రీస్తును బలవంతం చేయటం వస్తే, యాకోబులాగా తెల్లవారులు బలవంత పెట్టగలిగితే, అబ్రాములాగా సింధూర వనములో బల పెట్టగలిగితే, లూది అపోస్తలు బలవంత పెట్టగలిగితే, ఎమ్మాయి దారుల క్రియాపు వలె ఆయన బలవంత పెట్టగలిగితే, నిన్ను దాటి పోలేని దేవుని కృప ఈ రాత్రి ఆశలు తీర్చి సమస్యలు పరిష్కరించి నిన్ను త్వరగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన్నా తయారవ్వాలంటే వేకుజామున లేవాలి. స్తోత్రం చెప్పండి. అవన్నీ సమకూర్చాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ పోగేసుకోవాలి జాగ్రత్తగా. ప్రార్థన గదిలో నలగొట్టాలి వాక్యాలని, నలిగిపోవాలి బైబిల్ ప్రార్థనలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట పట్టుకొని మోకాలు పడ్డామంటే అది మొత్తం నీకు అర్థమైపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఇప్పుడు మన్నా తిన్నాం కాబట్టి నీళ్ళు దాక్కొని బతుకుదామా? గొంతు పట్టి సత్తావు. అందుకని మన్నా తిన్నందుకైనా మరీ అవశ్యముగా నీకు నీరు కావాలి. అంటే వాక్యం నేర్చుకున్నావు కాబట్టి, వాక్యం ఉంది కాబట్టి చాలదు నాన్న, చాలదా? నీకేం కావాలి? ఆత్మ నీరు కావాలి, పరిశుద్ధాత్మ చలము కావాలి, ఆత్మ దాగము తీరాలి. ఈ వాక్యం ఎంత తింటావో అంతగా నీరు కూడా నీకు అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సంఘాలేమో వాక్యమో అని చచ్చిపోతాడు. కొన్ని సంఘాలేమో ఎప్పటికి ఆత్మకూటమే. ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన జనాలు పడి కొట్టుకుంటూనే ఉంటారు. పడేవాడు పడుతున్నాడు, దొల్లేవాడు దొల్లుతున్నాడు, లేపేవాడు లేపుతున్నాడు, దొప్పటి గప్పవాడు గప్పుతున్నాడు. వాడు కూటమే ఆ కూటం. మరి వాక్యం అబ్బే అలా ఉండకూడదండి. స్తోత్రం అనండి. అర్థమవుతుందా మీకు నా బోధ అంతా కూడా? ఏమండి అర్థమవుతుందా? మాట్లాడరేమండి అర్థమవుతుందా? ఈ మారు మూల యేసు ప్రభు వారు మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చెబుతున్నారంటే, మీరు లేఖనములను దేవుని శక్తిని కలిగిన బిడ్డలుగా ఉండాలి, ఒక సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలుగా ఉండాలి, ఒక పరిపూర్ణతకు వచ్చిన వాళ్ళుగా ఉండాలి. సమ్మిళితమైన ద్రాక్ష రసమందు వెలితి పడని మండలాకార కలశము వలె నీవు ఉండాలి. ఈ రాత్రి ప్రభు నీకు నేర్పించే ఉపదేశాన్ని శ్రద్ధగా తెచ్చుకో. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ పూట యాజకుడిగా ఉండాలి, రాజుగా ఉండాలి. వాక్యములు తినాలి, మన్నా నీరు తాగు, పరిశుద్ధాత్మ జలము త్రాగాలి. అలాగే అనుభవాల్లో మనం ముందుకెళ్తే, నెహెమ్యా గ్రంథానికి రాగలిగితే, దేవుని బిడ్డలారా గోడ కట్టాలి అని ప్రార్థించి మహాకృప వలన ఆ కార్యక్రమానికి పూనుకున్నాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే గోడ కట్టడం మొదలు పెట్టాడో, పడిపోయిన ప్రాకారం కడుతూ ఉన్నాడో, శత్రువులు వచ్చేసారు, కత్తులు గడలు వేసుకొచ్చారు. ఈ కట్టుచున్న వారిని చంపుతున్నారు, కట్టుతున్న గోడని కూల్చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు నెహెమ్యా ఏం చేశారు? 4:17 ఉన్న తర్వాత ఇప్పుడు చదువుకోండి. అక్కడ ఏమంటారు తెలిసిన? అక్కడ కట్టే వాళ్ళందరూ కూడా ఒక చేత్తో కత్తి పట్టుకున్నారంట, ఒక చేత్తో తాపి పట్టుకున్నారంట. ఎట్ట కడుతున్నారు, వచ్చినట్టు వేసేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారండి మేము గోడ కడతాం కానండి, అయ్యగారు మీరు మరి మాకు ఎవడన్నా వస్తే అది సంగతి మీరు చూసుకోవాలి. రెండో ప్రోగ్రాం లేదో, నువ్వే కట్టాలి, నీవే కొల్చాలి. స్తోత్రం చెప్పు. దేవుని రాజ్యాన్ని కట్టేది నీవే, సాతాను రాజ్యాన్ని కొల్చేది నీవే. ఆత్మీయ జీవితాల్ని కట్టుకునేది నీవే, ప్రాపంచిక ఆశలను నరుక్కునేది నీవే. ఆమేన్.
బోధ అర్థమవుతుందా మీకు? కనుక మనము లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోతే ఏమైపోతాం మనం? చెప్పండి, ఏమైపోతాం? పొరపడతాం, బలహీనపడతాం, నిత్యత్వపు విలువలలో వెనకపడతాం, కొరగాని వారంగా మిగిలిపోతాం. అందుచేత ఈ రాత్రి ప్రభువు నేర్పించిన ఉపదేశాన్ని విను. నీవేం చేయాలి? యాజకుడు ఏం చేస్తాడో మీకు చెప్పాను, నేను రాజు ఏం చేస్తాడో చెప్పాను, వాక్యం ఎలా తయారో చేయాలి చెప్పాను, నీరు ఎంత అవసరమో చెప్పాను. మీరు మోకాల మీద పడ్డప్పుడు, అయ్యా దేవునికి నీకు ప్రభువా నశించిపోతున్న ఆత్మలకు మధ్య నలిగిపోవటం ఏంటో నాకు నేర్పించు నాయన. కొండ మీద ఉన్న మోషేకి, విగ్రహ ఆరాధనలో పాడిపోతున్న మనుషులకి, ప్రజలకు మధ్య, పాలెముకు మధ్య ఆ కొండ కింద 40 పగళ్ళు రాత్రులు ఉపవాసంతో నలిగిపోయిన యెహోషువ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ఉపవాసాలు ఉన్నాడు. యెహోషువ లేడా ఉపవాసం? మోషేకు ఒక ప్రత్యక్షత వచ్చింది, మోషే ముఖం మీదకి మహిమ వచ్చింది. ప్రజలేమో పాడైపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఎంజాయ్మెంట్లో లేడు, ఇటు మహిమలో లేడు, ఇతడు మధ్యలో నలిగిపోతున్నాడు. ఇతని కొరకు ఒక ప్రత్యేకమైన ఘనత ప్రత్యేకపరచబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి అందరూ చక్కగా హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సంఘమా, దేవుని ప్రజలను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాలకు నువ్వు రావాలి. నశించిపోతున్న ప్రజలకు ఉగ్రత కురిపించి వారిని శిక్షించే శక్తి కలిగిన దేవునికి మధ్య ఒక మోషే లాగా, ఒక అబ్రహాము లాగా, ఒక అహరోన్ లాగా నువ్వు నలిగిపోవాలి. ఒక యెహోషువ లాగా ఏమంటాడండి? వారు తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామంటే తమ బట్టలు చెప్పుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పోసుకొని, అయ్యో ఎందుకైనా మీరు దేవుడు ఇన్ని చేశాడు, ఎందుకైనా సముద్రాలు చించాడు, ఎందుకైనా మన్నాను పంపాడు, ఎందుకైనా బండను చీల్చాడు, తిరిగి మీరు ఐగుప్తుకి వెళ్ళటానికి వీల్లేదంటూ వారి ఎదుట పడి, ఏడ్చి, బాధపడి, కన్నీరు కార్చి ఏ విధము చేతన మరలా వారిని సీయోను వైపుకి తిప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా అందరూ హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువును నేర్పిస్తున్న ఉపదేశాన్ని వింటున్నావా? నీవే రాజుగా ఉండాలి, నీవే యాజకుడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి, వాక్యాన్ని అనుభవించాలి, దేవుని ఆత్మ శబ్దాన్ని వినాలి, ఆత్మ అభిషేకాన్ని కూడా పొందాలి. ఇట్లాగూ దేవుని బిడ్డలారా మనము నూతన నిబంధనలో పరిచర్యలోకి రాగలిగితే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యములో నూతన నిబంధనలో కూడా ఇట్టి కృప మనము చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. పేతురు గారు మాట్లాడతారు, ఇదిగో ఆహారం పంచిపెట్టకు మాకు ఖాళీ లేదు, భోజనం బల దగ్గర పరిచయడానికి మీరు ఎవరైనా ఏర్పరచుకోండి, మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థన ఎందును ఎడతెక్క ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడతెగని సేవలు రెండే సేవకుడికి, ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. ఈ రెండు ఎడతెగని సేవలు ఎప్పుడు జరుగుతూనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థన నడుస్తూనే ఉండాలి, ఎప్పుడు వాక్యం నడుస్తూనే ఉండాలి. మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థన ఎందును ఎడతెగకై ఉంటాం. ఈ రెండు ప్రతివాడు చేయగలగాలి. కొంతమంది సేవకుల దగ్గర మంచి ప్రార్థన అనుభవం ఉంటుంది, వాక్యం ఉండదు, పొట్టగొత్త అక్షరం ఒక రాదు, చదివేసి అది సంగతి మరి జాగ్రత్త చూసుకుంటాడు. ఇంకొకడు వాక్యం చెబుతాడండి, అమృతం శివులు పోసినట్టు ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు రాదు అడిగి, పొడి మాటలే, అది గుండె తడుండదు, కన్నీరు రాదు, అసలు అటు బతుక్కి మోకాలు లాంగవు. ఈడు వేస్ట్, ఆడు వేస్ట్. అపోస్తలుడు చెప్పాడు, మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ మంచిగా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. సంఘము విస్తరించుచున్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము కట్టబడుతున్న, దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలికి పోయాలి, బయటికి రావాలి, అక్కడ ఇక్కడ కూడా మేత వేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అంటారు లోపటి మేత కానీ బయటి మేత పని చేయదు అంటాడు, ఆడు అదొక టైపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు, నా ద్వారా ఎవరైనా తండ్రి దగ్గరికి వస్తే వాడు లోపట మేతాడు, బయట మేతాడు అనరా? స్తోత్రం చెప్పరా మీరు? కొంతమంది అమ్మ బిడ్డతో అడుక్కొని ఒక టైపు, లోపటే మెయ్యాలరా, నువ్వు బయటికి వెళ్ళి మేస్తావా శాపగ్రస్తులు అయిపోతావు అంటాడు. ఏమండి హోయ్, నా మాట జాగ్రత్తగానండి. రుతమా అలా ఉన్నావేంట్రా? ఏం చెప్పమంటావు అత్తమ్మా? నీవంటే ప్రేమే గౌరవమే కానీ ఆకలి తీరలేదమ్మా నీ దగ్గర. ఆత్మీయ తల్లివే, కడుపు మాడి చేస్తున్నావు, నేనేంటి చేస్తున్నావు నా ప్రభువు అని రూతమ్మ బాధపడితే, మరేంది బిడ్డ, ఎవని పొలములో పరిగి ఎరుకుందనో నీ సెలవైతే అక్కడికి వెళ్తానా? ఏమిటే 4 గింజలు తగ్గి పట్టికి రొట్టెక్కేస్తావంటే నువ్వు ఇవాళ ఆకలి తీరలేదని ఇంకో పొలానికి వెళ్ళిపోతావంటే నాశనం అయిపోతావు అంటే తెల్లేవదండి.
నయోమి తల్లి మనసు కలిగి, నా బిడ్డ, నా కుమారి పొమ్ము. ఇలాంటి ఆత్మీయ తల్లులు ఉన్నారా? స్తోత్రం చెప్పండి. తినకపోతే ఆకలి తినకపోతే ఏడ సావు కానీ వెళ్తా గీలేదని కట్టేసే బ్యాచ్ నేను చెప్పాను. ఆడు తలవడిని గాడిద నిప్పుతాడు, ఇక్కడ కడతాడు, ఆడి గాడిదని వదలడు. స్తోత్రం చెప్పండి. దాని గాడిదకి ఎప్పుడు సావే. ఆడు ఆ కొయ్యికి ఇప్పాడు, ఈ కొయ్యికి కట్టాడు, అంతే. ఆడి గాడిదని వదలడు. ఆడు కూటం అనవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. వదిల గాడిదని, స్తోత్రం చెప్పు గట్టిగా. అది లోపల మేయాలి, బయట మేయాలి. స్తోత్రం చెప్పండి. బయట మేత యొక్క తేడా దానికి అర్థమైనప్పుడు లోపల మేతల విలువ తెలుస్తుంది. ఎల్లేమయ్యా, స్తోత్రం చెప్పు గట్టిగాను. చేత కాని పని చెప్పి నేను ప్రతి వారం చెప్తాను మా విశ్వాసానికి. పాంప్లెట్లు ఎవడో కూడా పట్టుకొస్తాడు, చదువుతా, పలానా దగ్గర కొట్టాలంటే తప్పకుండా వెళ్ళండి. స్తోత్రం. కొన్ని ఉంటాయి మరి వేస్ట్ కొట్టాలి, దయ్యం కొట్టాలి. కొన్ని ఉంటాయి ఇక అనవసరం వెళ్ళబాకండి అని చెప్తాను నేను. 90% అయితే వెళ్ళండి అని కోప్పడుతుంది. ఇంటికాడ కూర్చొని ఏం చెప్తాను, వెళ్ళండి కొట్టాలకి వెళ్ళండి. వాళ్ళు ఆదివారం వచ్చి వెళ్ళాం కానండి అయ్యారు. స్తోత్రం. మనకు కావాల్సింది అదేగా. స్తోత్రం. ఇల్లేమనండి అయ్యారు, ఆ దైవజుడు మాతో మాట్లాడాను, ఆ ప్రార్థన చూస్తాను, సరి చేసుకున్నాను. శభాష్, మనకు కావాల్సింది అదే. ఆ దైవజనుడు బాధ్యత లేనివాడిగా ఉండొద్దని సంఘంలో పరిచయమని చెప్పాడయ్యా. నేను ఏడ్చి ఒప్పుకున్నానయ్యా. మనకు కావాల్సింది అదే. ఆడు సూపర్గా చెప్పినా మనకే లాభం, చండాలని చెప్పినా మనకే లాభం. వెళ్ళేవయ్యా బయటికే. స్తోత్రం చెప్పు గట్టిగాను. శాతగాని థింకింగ్, శాతగాని మాటలను. స్తోత్రం చెప్పు గట్టిగాను. నయోమి మనస్సు ప్రతి ఆత్మీయ తల్లికి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నువ్వు తిని ఇతరులకు పెట్టగలిగినంత సమృద్ధిలోకి వస్తే ఇంక వేరొక పొలం అనవసరం. నీ డొక్కలు ఎండిపోయి ఎడుతుని, ఎప్పుడు ఏడిపోయి, ఎప్పుడు బాధే, ఎప్పుడు శోకమే. ఏళ్ళ నీకు ఈ బాధ వేసి రక్తం ఏం చెయ్యం. స్తోత్రం చెప్పు గట్టిగాను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి లోపట బయట మేత తెలుసా నీకు? ఏమండి, మనకి ఇది తప్పితే ఇంకోటి తెలీదా? వద్దట్లాగా రా, చూడు ఒకసారి ప్రపంచం. స్తోత్రం చెప్పండి చక్కగా. ఎక్కడ దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ స్వేచ్ఛ ఉన్నది. ఆమేన్ చెప్పండి భక్తులందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ ఉపదేశం అంతా జాగ్రత్తగా నేర్చుకోవాలని. అపోస్తలుల కార్యాలు 10:38 చదవండి. యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. చూసారా? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడంట. మంచిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యేసు ప్రభువుని ఎలా అభిషేకించబడ్డారంటే అందరూ చెప్పండి. ఆత్మతోను చెప్పండి అందరూ, శక్తితోను. ఆత్మాభిషేకం, శక్తి అభిషేకం. ఏమిటండి రెండు? బిడ్డలారా మీరు జాగ్రత్తగా చూడగలిగితే మత్తయి సువార్త 3:11 ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చి నాకన్నా శక్తిమంతుడు, అతని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అతడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిధారం బాప్తిస్మాలు ఇస్తాడు. ఎలాగో సందర్భం వచ్చిందని ఒక మాట అంటాను నేను. బాప్తిస్మము అనండి అంటే ఏమిటి? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పోనీ ఆమేన్ ఎట్టబడి అదే నేను చెప్పే సువార్త ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాప్తిజం అంటే ఏం చేయాలి చెప్పు? బాప్తిజం అంటే ఏం చేయాలి? చేతపడి చేసిన చూపేమండి. బాప్తిజం పొందడం అంటే ఏం చేయాలని? నీళ్ళలో పూర్తిగా అంతేనా లేదా? సగం శుద్ధి ఏదో బుద్ధిలో వ్యవహారం ఏమిటి? కరెక్ట్గా లేదా? ఆయన మరణము యొక్క పునరుత్థాన యొక్క సాదృశ్యాలు కనిపించాలి కనుక నీళ్ళలో పూర్తిగా ముంచాలి, మళ్ళీ పైకి తేల్చాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అందులో మునిగి మళ్ళీ తేలేదే, ఒక్క మునకేసేదే బాప్తిజం అయితే, మరి ఆత్మ బాప్తిజం అంటే, అగ్ని బాప్తిజం అంటే అదొక సుక్కట తగిలితే సరిపోద్దా? అదొక గ్లాసుడు తాగితే సరిపోద్దా జలము? అదొక అగ్ని నిప్పు ఇట్లా తగిలితే సరిపోద్దా? లేదు నాన్న, ఓసారి కదిలితే ఎగిరి కింద పడితే మంటంతా ఒళ్ళంతా వచ్చేస్తే 4 ముక్కలు మాట్లాడితే అవదు పనే. బాగా విను. నీళ్ళల్లో మునిగి లేచినట్లుగానే పరిశుద్ధాత్మ నదిలో ఒక మునిగి తేలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా దేవుని ఆత్మ అగ్ని ప్రవాహములో, ఆ లిక్విడ్ ఫైర్లో, ఆ స్ఫటిక వంటి ఆ ప్రవాహములో మునిగి తేలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
అది సరైన బాప్తిసం అంటేను. జాగ్రత్తగా నా మాట వినండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంట? ఆత్మలో ఇస్తాడు, అగ్నితో కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి గట్టిగా. యేసు ప్రభుని తండ్రి అభిషేకించాడంట ఆత్మతోనూ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, నాకు సాక్షులుగా ఉంటారు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడట? మిమ్మల్ని సర్వసత్యములోనికి. ఇప్పుడు ఆత్మ చేత అభిషేకించబడ్డావనుకో, నీవు సర్వసత్యములోనికి నడుస్తావు. ఇంకో చిత్రం చెప్పనా మీకు? అదే శక్తితో అగ్నితో అభిషేకించబడ్డావనుకో, అనేకులను సర్వసత్యంలోకి నడిపించగలుగుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున క్రైస్తవులు, పెంతెకొస్తు వాళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడి వారు సత్యములోకి వస్తున్నారు. అంతే, వారు ప్రపంచాన్ని సర్వసత్యంలోకి తేలేకపోతున్నారు. కారణం, డ్రాబ్యాక్ ఏంటంటే వీరు ఇంకా అగ్ని చేత నింపబడవలసిన వారు ఉన్నారు. అగ్ని చేత తాకబడాలి. జబదయి కుమారుల తల్లి జబదయి కుమారుల పక్షంగా యోహాను యాకోబుల పక్షంగా సిఫారసు చేస్తుంది. అయ్యా, నీ తర్వాత ఎవరో, నెంబర్ 2 ఎవడు, నెంబర్ 3 ఎవడో, రైట్ ఎవడో, లెఫ్ట్ ఎవడో, గోల పెట్టేస్తుంటే యేసుప్రభు ఒప్పుకోవాలి. కుదరదురా, ఇవన్నీ మీకు తెలియదురా అని చెప్పన్నాడు. లేదయ్యా, మా ఊళ్ళు చాలా వర్కర్లు, అట్టగాదు, నువ్వు సెట్ చేయి, ఏదో రకంగా కుడివైపున పెద్దోడు ఎడవైపున చిన్నోడు ఉండాలయ్యా అని నడి వీధిలో సంతలో కూటబెట్టి గోల పెట్టేసింది ఆవిడ. నీవేం అడుగుతున్నావో నీకు తెలియదు, వర్గో అని కోపడ్డాడు. అయినా అర్థం కాల. అన్నాడు, అమ్మా, నేను పొందబోచున్నది వారు పొందలేరురా, అలాగైతే ఇవ్వచ్చు అన్నాడు. అప్పుడు సైలెంట్గా ఉన్న మనుషులు ఇద్దరు బయటకు లేచి, మేము పొందేదము అనేది, అంటే పొందితే చూద్దాంలే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే యేసు పొందుతున్నటువంటి ఆ బాప్తిసం మీద ఉందట, దాన్ని పొందగలిగితేనట అది వచ్చుద్దంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అది ఆత్మ బాప్తిసం గురించి కాదుగా చెప్పింది, నీటి బాప్తిసం గురించి కాదుగా చెప్పింది. ఆరు పొందవలసిన ఒక విశేషమైన శక్తి కొరకు ఏర్పరచబడిన శ్రమల మార్గాల గురించి, ఆ శ్రమల ప్రవాహములు మనకి తేలాల్సిన గురించి, ఆ తీవ్రమైన అనుభవాల గురించి ప్రభు మాట్లాడాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆత్మతో అభిషేకించబడాలి, శక్తితో కూడా. 120 మంది ఆత్మను పొందుకున్నారు, కానీ కొందరి శక్తి కలిగిన కార్యాలు చేయగలిగిన జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం ఆత్మతో నింపబడి అనుభూతితో సరిపెట్టుకోకుండా శక్తిని పొంది దేవుని కొరకు శూర కార్యాలు జరిగించాలి అన్న తీవ్రతకు రావాలని నేను ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను. ఈ రాత్రి దైవజనుడుగా నా మాటలు ముగిస్తూ ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము లేఖనము తెలియాలి, శక్తి తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు వాక్యం రావాలి, కార్యాలు జరగాలి. స్తోత్రం చెప్పండి. అపోస్తుల బోధ కావాలి, అపోస్తుల కార్యాలు కావాలి. స్తోత్రం చెప్పండి. మన్నా కావాలి, నీళ్లు కావాలి. స్తోత్రం చెప్పండి. యాజకత్వం తెలియాలి, రాజరికం రావాలి. స్తోత్రం చెప్పండి. పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి. స్తోత్రం చెప్పాలి. వాక్యములో ప్రార్థనలో ఎడతెగకుండా సాగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మతో అభిషేకించబడాలి, శక్తితో కూడా అభిషేకించబడాలి. ఆమేన్. ఈ రోజు నా ప్రభువుని అడుగుతావా నీవు? ప్రభువా, ఈ 2 అంచెల భక్తి సంపూర్ణంగా ఉండాలి. ఒక రోజున రాబోతుంది అక్కడ, మోషే నువ్వు 2 వెండి బూరలు చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చెప్పుకుంటూ పోతే తెగేది కాదు వ్యవహారం, కానీ నేను ముగిస్తున్నాను బిడ్డలారా. ఈ 2 అంచెల భక్తి మనం చేయాలి. ఏదో కోటాలకు వెళ్ళాం, వాక్యాన్ని విన్నామని కాదు. ఈ రాత్రి దైవజనులుగా మేము మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి, ఈ చివరి రాత్రి మీ జీవితానికి ఒక నిత్య ఆశీర్వాదంగా ప్రభు మార్చివేయబోతున్నాడు. ప్రభు వాగ్దానం ఏంటి తెలుసా? మీరు వాక్యాన్ని పొందుకున్నారు, ఇప్పుడు శక్తిని పొందాలి. ఎంతమంది ఆశపడుతున్నారు బిడ్డలారా? ఎంతమంది ఆశపడుతున్నారు? ఈ రోజు ఈ పూట కాదు, సేవకులారా మీరందరూ వాక్యమును ప్రార్థన సమపాలు కలిగి ఉండాలి. వాక్యమును శక్తిని సమపాలు కలిగి ఉండాలి. యాజకత్వం రాజరికం సమపాలు చేయాలి. బిడ్డలారా, ఈ సాహితీ సేవను ప్రేమించండి, పుస్తకాలు కొనండి, ఆ డివిడీలు సంపాదించుకోండి.